ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కాన్సెప్ట్, మనకి బాగా తెలియాల్సినటువంటి కాన్సెప్ట్, గిట్ మొత్తంలో కూడా అత్యంత అద్భుతమైన కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ గిట్ బ్రాంచింగ్. అయితే ఇంతకుముందు మనం చాలాసార్లు ఈ గిట్ బ్రాంచ్ గురించి టచ్ చేసిన తర్వాత మనం సపరేట్గా దాని గురించి నేర్చుకుందామని చెప్పేసి చాలాసార్లు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం. ఫైనల్గా ఈరోజు మనం గిట్ బ్రాంచింగ్ గురించి నేర్చుకుందాం. అయితే ఈ గిట్ బ్రాంచింగ్ గురించి మీరు నాతో పాటు నేర్చుకోవాలి అనుకుంటే, మీకు ఇంకా బాగా కాన్సెప్ట్ రావాలి అనుకుంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ సిస్టమ్ ముందు పెట్టుకొని ఒక ఫోల్డర్, మీ యొక్క ఏదో ఒక డైరెక్టరీలో సురేష్ టెక్స్ లేదా మీకు నచ్చినటువంటి ఏదో ఒక నేమ్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను, సురేష్ టెక్స్ అనేటువంటి ఒక నేమ్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నాకు ఎఫ్ అనేటువంటి డైరెక్టర్లో ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. అందులో నేను ఏం చేశానంటే సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఆ తర్వాత మనం ఏం చేయాలి అనుకోనంటే అందులో ఒక 3 ఫైల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ 3 ఫైల్స్ ఏంటంటే ఒకటి home.html, రెండోది about.html అండ్ మూడోది వచ్చేసి address.html. నేను ఆల్రెడీ ఆ 3 ఫైల్స్ని నేను సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్లో యాడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి home.html, సెకండ్ వన్ వచ్చేసి about.html అండ్ థర్డ్ వన్ వచ్చేసి address.html. సో అందులో ఏం కంటెంట్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ నేను home.html ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను. సో బేసికల్గా ఇది ఒక HTML ఫైల్. ఇందులో ఏముంది, జస్ట్ ఒక హెడ్డింగ్ పెట్టాను, సురేష్ టెక్స్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్. ఆ తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాను అనమాట. అండ్ సిమిలర్గా about.html. సో about.htmlలో ఏం చేశాను, జస్ట్ అబౌట్ అనేటువంటి ఒక h2 ట్యాగ్ ఇచ్చాను. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ని అటాచ్ చేశాను. సిమిలర్గా address.htmlలో ఏం చేశాను, అడ్రస్ అనేటువంటి ఒక h3 ఇచ్చాను. ఆ తర్వాత నా అడ్రస్ అనమాట, ప్రీ అని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా ఏంటనుకోనంటే 3 ఫైల్స్ అనమాట. సో మీరు నాతో పాటు వర్క్ చేయాలి అనుకుంటే జస్ట్ ఏం చేస్తారంటే home.html ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసి ఇది మొత్తం యాడ్ చేసుకోండి, home.html అని సేవ్ చేయండి. సిమిలర్గా about.html అండ్ address.html. సో ఇప్పుడైతే మన దగ్గర ఏముంది, ఒక ఫోల్డర్ ఉంది, సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్. అదేవిధంగా అందులో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు దీన్ని మనం గిట్తో ఇంటిగ్రేట్ చేయలేదు కదా. సో కాబట్టి మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ గిట్ ఓపెన్ చేద్దాం, గిట్ బ్యాష్. అయితే మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్స్ ఏవి చూడలేదు, మీ దగ్గర గిట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి లేదు అంటే ఒకసారి ముందు ట్యుటోరియల్స్ చూస్తే గిట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా గిట్ హబ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది మనం చాలా క్లుప్తంగా చెప్పాము. సో ఒకసారి అది మీరు చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. సరే, ఒకవేళ మీకు గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యింది అనుకుంటే జస్ట్ గిట్ బ్యాష్ అనేది కొట్టారు కదా. సో గిట్ బ్యాష్ కొట్టిన తర్వాత బై డిఫాల్ట్ మనం హోమ్ డైరెక్టరీలో ఉంటాం. అండ్ నేను క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్ అనేది ఎఫ్లో ప్రాజెక్ట్స్లో సురేష్ టెక్స్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే మూవ్ అవుతున్నాను. సో ఎఫ్ డైరెక్టరీకి మూవ్ అయ్యాను. మూవ్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేటువంటి డైరెక్టరీకి మూవ్ అయ్యాను. సో ఈ డైరెక్టరీలో నాకు సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది, సిడి సురేష్ టెక్స్. సో జస్ట్ ఏంటంటే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. ఓకే, ఇప్పుడైతే బాగుంది. జస్ట్ ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను, ఏంటంటే పైకి వెళ్తాం అనమాట. సో పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు ఏంటి అనుకోనంటే గిట్ స్టేటస్ కొడతాం. ఏమవుతుంది, గిట్ అనేది ఇనీషియలైజ్ చేయలేదు అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం దీన్ని గిట్తో ఇనీషియలైజ్ చేయలేదు కాబట్టి. సరే ఒకసారి చూద్దాం ఏమని వచ్చింది, నాట్ ఏ గిట్ రిపోజిటరీ. అంతే కదా వస్తుంది, ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనం గిట్తో ఇనీషియలైజ్ చేయలేదు. అయితే మనం ఏ ప్రాజెక్ట్నైనా గిట్తో ఇనీషియలైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, గిట్ ఇనిట్ అని చేస్తామన్నమాట. ఓకే, గిట్ ఇనిట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మన యొక్క ప్రాజెక్ట్ అనేది గిట్తో ఇనీషియలైజ్ అయిపోయింది. సరేనా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకు ముందు గిట్ ఇనిట్ కొట్టాను కదా. గిట్ ఇనిట్ కొట్టినప్పుడు ఇక్కడ మీరు చూసారా ఏమైనా జరిగిందా, ఇక్కడ వరకు ఇదంతా బాగానే ఉంది. కానీ గిట్ ఇనిట్ కొట్టిన తరువాత ఇక్కడ చూసారా మీకు ఈ పక్కన ఏదో ఒకటి యాడ్ అయ్యింది. ఏంటి, మాస్టర్ అని చెప్పేసి ఏదో ఒకటి యాడ్ అయ్యింది. ఇది ఏంటి, ఓకే, ఇది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అదేవిధంగా అందులో ఒక 3 ఫైల్స్ యాడ్ చేసాం, home.html, about.html, అదేవిధంగా address.html. ఆ తర్వాత గిట్తో ఇనిషియలైజ్ చేసాం.
సరే, గిట్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనకి లాస్ట్‌లో మాస్టర్ అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చింది. అది ఏంటి అనేది కొంచెంసేపు పక్కన పెట్టాం కదా! ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక మంచి హౌస్‌ని కట్టుకోవాలనుకుంటున్నారనమాట. సో, మంచి హౌస్‌ని కట్టుకోవాలనుకుంటే మీకు కావాల్సిందేంటి? బేసిక్‌గా మనకు కావాల్సిందేంటి? ఒక ల్యాండ్. అంతే కదా! ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ ఉంటే మనం మంచి ఇల్లుని కట్టుకుంటామనమాట. సో, మీకైతే ఇప్పుడు ఒక మంచి ల్యాండ్ వచ్చింది. ఇది అనేది ఫ్రంట్ పోర్షన్. అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాక్ పోర్షన్ ఉందనుకుందాం. సో, ఇప్పుడు ఇది మీ యొక్క ల్యాండ్ కదా! ఇది మీ యొక్క ల్యాండ్. సో, ఇప్పుడు మీరేం చేస్తారు? మీ యొక్క హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం కోసం ఇందులో డిఫరెంట్ గదులనేవి కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ సైడ్‌లో ఒక చిన్న గది కట్టారు దేనికోసం? ఒక ఆటగది. ఏదైనా ఒక ఆటలు ఆడుకోవాలనుకున్నారనుకో దానికి సంబంధించినటువంటి ఒక ఆటగది. అదేవిధంగా కొంచెం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీరేం కట్టారు? ఒక వంటగది. ఎందుకోసం అది? వంట చేసుకోవడానికి కోసం. సిమిలర్‌గా ఎండింగ్‌లో మీరేం చేశారు? బాత్రూమ్ కట్టారు. దేనికోసం? దేనికోసమో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓకే. సో, ఈ విధంగా ఏంటి అనుకోనంటే మన దగ్గర వచ్చినటువంటి ల్యాండ్ అనేదేంటి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చింది. అయితే ఆ తర్వాత మనం కొన్ని కట్టాం. అవేంటి? ఒక ఆటగది కానీ, లేదంటే ఒక కిచెన్ కానీ, లేదంటే ఒక బాత్రూమ్ కానీ. ఓకే. అయితే ఇప్పుడు ఈ 3 కట్టాం కదా! ఈ 3 ఎందులోని పార్ట్స్? ఈ 3 కూడా మన హౌస్‌లోని పార్ట్సే. అంటే ఇవన్నీ సెపరేట్‌గా ఉన్నప్పటికి కూడా ఇవన్నీ కూడా మన హౌస్‌కి సంబంధించినవే. అండ్ ఈ మధ్యలో ఉంది చూసారా? దీన్ని నేనేమంటాను అంటే మెయిన్ ల్యాన్ అంటాను. ఎందుకోసం అనుకోనంటే మెయిన్‌గా నాకు ఇది లేదు అనుకోనంటే నేను మిగతా పనులేమీ చేయలేను. అంతే కదా! ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సింది ల్యాండ్. ల్యాండ్ ఉంటే మిగతావన్నీ నేను కట్టుకోగలననమాట. ఈ గదులు గానీ లేకపోతే నాకు కావాల్సినటువంటి బ్యూటిఫుల్ హౌస్‌ని నేను కట్టుకోగలను. సో, కాబట్టి దీన్ని నేను మెయిన్ ల్యాన్ అంటాననమాట. సో, దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే మాస్టర్ అంటామనమాట. ఓకే. అయితే ఇది నేను చెప్పినటువంటి హౌస్ ఎగ్జాంపుల్‌లో మాస్టర్ కదా! అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్‌ని చెయ్యాలి అనుకుంటే మనకి బై డిఫాల్ట్‌గా కావాల్సిందేంటి? ఒక ల్యాండ్. దాన్ని నేనేమంటున్నాను మాస్టర్. సిమిలర్‌గా మనం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్‌ని గిట్‌తో ఇనిషియలైజ్ చేస్తామో, ఓకే. ఎప్పుడైతే గిట్‌తో ఇనిషియలైజ్ చేస్తామో మనకి డిఫాల్ట్‌గా ఒకటిస్తుంది అనమాట. దాన్నే ఏమంటాము అంటే మాస్టర్ బ్రాంచ్ అంటామనమాట. సో, ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్‌ని గిట్‌తో ఇనిషియలైజ్ చేస్తామో మనకి డిఫాల్ట్‌గా వచ్చినటువంటి బ్రాంచ్ అనేది మాస్టర్ బ్రాంచ్ అనమాట. సిమిలర్‌గా ఎప్పుడైతే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుంటామో అప్పుడు కూడా మనకొచ్చింది మాస్టర్ బ్రాంచ్ అనమాట. సరే, ఇప్పటి వరకు మనం ఎప్పుడైతే దీన్ని గిట్‌తో ఇనిషియలైజ్ చేసామో మనకి మాస్టర్ అనేటువంటి ఒక బ్రాంచ్ అయితే వచ్చిందనమాట. సో, దాన్ని మీరు జస్ట్ ఈ యొక్క మెయిన్ లైన్ ఉంది కదా! మెయిన్ లైన్‌గా గుర్తుంచుకుంటే సరిపోతుందనమాట. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కమిట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఈ కమిట్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి గిట్ స్టేటస్ చేద్దాం. సో, గిట్ స్టేటస్ చేశాను కదా! గిట్ స్టేటస్ చేస్తే ఏం చెప్పింది? అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేయండి అని చెప్పారు కదా! సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? గిట్ యాడ్ చేద్దాం. గిట్ యాడ్ స్పేస్ డాట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏ ఫైల్స్ మన యొక్క ఫోల్డర్‌లో అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయో వాటిని అన్నిటిని యాడ్ చేస్తుందనమాట. సో, గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ క్లియర్ చేస్తే పైకి వచ్చాను కదా! ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే గిట్ స్టేటస్. చూసారా ఇక్కడ మనకి ఏం జరిగింది? ఈ ఫైల్స్ అన్నీ అనేవి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కమిట్ చేద్దాం. గిట్ కమిట్. ఇక్కడ మనకు 2 థింగ్స్ అనమాట. మీరు గిట్ కమిట్ అనేది డైరెక్ట్‌గా ఇస్తే మీరు ఒకవేళ ఇంతకు ముందు ట్యుటోరియల్స్ యూజ్ చేసి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని కాన్ఫిగర్ చేసుకుని ఉంటే గిట్ కమిట్ అని చేసి ఎంటర్ కొట్టగానే మీకు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు కమిట్ మెసేజ్ ఇవ్వచ్చు. అలా కాదు అనుకోనంటే మీకు విమ్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ కమిట్ మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాదు మీకు ఆ ఎడిటర్స్ ఏవి ఓపెన్ అవ్వకూడదు, డైరెక్ట్‌గా ఇన్‌లైన్ కమిట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇన్‌లైన్ కమిట్ అంటే ఏంటి? ఈ లైన్‌లోనే మీరు కమిట్ మెసేజ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గిట్ కమిట్ స్పేస్ -m ఇక్కడ మీరు మెసేజ్ ఇచ్చేయచ్చు అనమాట. సరే, నేను ఇప్పుడైతే ఇన్లైన్ మెసేజెస్ని ఫాలో అవుతున్నాను. ఇనీషియల్ కమిట్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఇది ఇనీషియల్ కమిట్ కదా! మనం చేసినటువంటి ఫస్ట్ కమిట్ బేసికల్గా అలా ఇస్తుంటాం. బట్ మీకు ఇష్టం వచ్చింది మీరు రాసుకోవచ్చు అనమాట. సో, గిట్ కమిట్ స్పేస్ -m అండ్ దెన్ మన మెసేజ్ ఒక్కసారి ఎంటర్. ఇప్పుడు ఏం జరిగింది? ఒక కమిట్ అనేది ఏర్పడిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! రూట్ కమిట్ అని చెప్తుంది అనమాట. రూట్ కమిట్ అని ఎందుకు చెప్పింది అంటే మన ప్రాజెక్ట్లో జరిగినటువంటి ఫస్ట్ కమిట్ని రూట్ కమిట్ అంటారనమాట. ఇప్పటి వరకు మనం ఏవి కమిట్ చేయలేదు కదా! జస్ట్ ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి గిట్తో ఇనిషియలైజ్ చేసాం కదా! అందుకోసమే దీన్ని ఏమంటుంది అనుకోనంటే ఇనీషియల్ కమిట్ అని చెప్తుంది అనమాట.
సో ఇప్పుడైతే మనకి ఇనీషియల్ కమిట్ అని వచ్చింది. ఆ తర్వాత చూసారా 3 ఫైల్స్ చేంజ్ అని చెప్పేసి క్రియేట్ మోడ్ అని చెప్పేసి 3 యాడ్ అయ్యాయి కదా! అసలు ఇవన్నీ ఏంటి? అదేవిధంగా ఈ కమిట్ అనేది ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఏం చేస్తానంటే నేను ఒక్కసారి క్లియర్ చేసి ఓకే. ప్రతిసారి నేను క్లియర్ అని కొడుతున్నాను కదా! ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లియర్ అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ కన్సోల్ క్లియర్ అనమాట. ఇది గిట్‌కి సంబంధించింది కాదు. జస్ట్ ఒక్కసారి పైకెళ్ళడానికి. కాబట్టి అందరికీ బాగా అది కనిపిస్తుందనమాట. సరే ఒక్కసారి నేను ఎంటర్ చేశాననమాట. ఓకే. సరే మీకు ఇది బాగా కనిపిస్తుందో లేదో అయితే సరే ఇది మీకు బాగా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో నేనేం చేస్తానంటే ఒక్కసారి ఆప్షన్స్‌లోకి వెళ్ళి, టెక్స్ట్‌లోకి వెళ్ళి, సెలెక్ట్‌లోకి వెళ్ళి ఓకే. జస్ట్ ఫాంట్‌ని 18 పెడతాననమాట. ఎందుకంటే ఇది మీకు బాగా కనిపిస్తుందో లేదో నాకు కరెక్ట్‌గా తెలియడం లేదు. సరే ఇప్పుడైతే బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం, గిట్ స్టేటస్ కొడదాం. ఓకే. గిట్ స్టేటస్ కొడితే ఏమైంది, ఏం లేదు కదా. గిట్ లాగ్ యొక్క యూజ్ ఏంటి అనుకోనంటే ఇంతకుముందు జరిగినటువంటి కమిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సరే ఇంతకుముందు ఒక కమిట్ని మనం చేసాం కదా, ఇప్పుడు గిట్ లాగ్ ఎంటర్ చేస్తానన్నమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఇంతకుముందు జరిగినటువంటి కమిట్స్ అన్నిటిని చూపిస్తుంది కదా. సో ఎలా చూపిస్తుంది, రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో చూపిస్తుంది. అంటే ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి కమిట్స్ అనేవి టాప్లో వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, రీసెంట్గా చేసినటువంటి కమిట్. ఓకే. ఇది కమిట్ అండ్ ఇది ఏంటి అనుకోనంటే 40 క్యారెక్టర్స్ SHA1 చెక్సామ్ అనమాట. సో ఇది ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే మనం చేంజెస్ చేసి కమిట్ చేస్తాం కదా, దాన్ని కంటెంట్ని బేస్ చేసుకొని ఇంటర్నల్గా మనకు ఒక ఐడి అనేది జనరేట్ చేస్తారనమాట. ఓకే. సో ఈ ఐడిని యూజ్ చేసుకొని ఈ కమిట్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఇది ఇంటర్నల్గా జరిగేది కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదు. బట్ కమిట్ ఐడి అనేది 40 క్యారెక్టర్స్ ఉంటుంది అని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆథర్, ఎవరు దీనికి ఆథర్. ఓకే. ఎవరు దీనికి ఆథరు, రాము. ఫస్ట్ నుంచి మనం రాము కోసం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో రాము కోసం మనం అకౌంట్ క్రియేట్ చేసాం. అదేవిధంగా అంటే మీరు ఇంతకుముందు ట్యూటోరియల్స్ ఫాలో అయితే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఆథర్ వచ్చేసి రాము. అదేవిధంగా ఎప్పుడు చేశాడు, జూలై 1వ తారీఖున చేశాడనమాట. ఓకే. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే ఇది ఇనీషియల్ కమిట్ అనేది జరిగింది. ఓకే. మనం ఇచ్చినటువంటి కమిట్ మెసేజ్ అనమాట. సో ఇదంతా ఏంటి, కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ చూసారా రైట్లో హెడ్ అని చెప్పేసి మాస్టర్ అని ఉంది కదా, వీటి గురించి కొంచెం పోతే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే కొంతసేపు దీన్ని పక్కన పెడదాం. సరే ఒక కమిట్లో ఏముంటుంది, ఆథరు, డేటు, అదేవిధంగా ఇది ఉంటుంది కదా. ఇదే కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సరే అది చూడాలి అంటే నేను ఏం చేస్తానంటే గిట్ లాగ్ స్పేస్ ప్రెట్టి అని చెప్పేసి ఫుల్ అని ఇచ్చామనుకోండి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సరే ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఆథరు, అదేవిధంగా కమిట్. ఓకే. ఇక్కడ మనకు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, కమిటర్ అనమాట. అయితే ఆథర్కి కమిటర్కి డిఫరెన్స్ ఏంటి, ఆథర్ అంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశారో, ఈ రిపోజిటరీని క్రియేట్ చేశారో వాళ్ళు ఆథర్ అవుతారు. అదేవిధంగా ఆ తర్వాత ఇష్యూస్ మీద వర్క్ చేస్తాం కదా, ఇష్యూస్ మీద వర్క్ చేసి మనకు కోడ్ని కమిట్ చేస్తాం కదా, వాళ్ళు కమిటర్స్ అవుతారనమాట. కానీ ఈ కేసులో ఆథర్ అండ్ కమిట్ అనేది ఒక్కలేని, బట్ చాలా కేసెస్లో అది మారుతుంది అనమాట. ఓకే. ఇప్పుడైతే మనకి ఏమైంది, ఇనీషియల్ కమిట్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అనుకోనంటే జస్ట్ ఒక్కసారి క్లియర్ చేసేద్దామన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి మన యొక్క స్లైడ్లోకి వెళ్దాం. ఓకే. ఇది మనకి ఇప్పుడు జరిగినటువంటి ఇనీషియల్ కమిట్ అనమాట. ఇక్కడ మనకు చూసారా ఈ కేసులో ఆథర్ అనేది దీపక్ అనేది ఉంది, బట్ నార్మల్గా మన కేసులో వచ్చేసి ఆథర్ కమిటర్ అనేది సేమ్ అనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆథర్, కమిటర్, ఇనీషియల్ కమిట్ ఇదంతా బాగానే ఉంది. అండ్ బేసికల్గా ఏంటి అనుకోనంటే గిట్లో ఒక కమిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్నాప్ షాట్ అనమాట. అంటే మనం చేసినటువంటి చేంజెస్ అన్నింటినీ కూడా ఒక స్నాప్ షాట్ కింద తీసుకొని ఉంచుకుంటుంది అనమాట. సో దాన్ని ఒక కమిట్గా చెప్తుంది, దానికి ఒక ఐడి ఉంటుందన్నమాట. సో ఈ కేసులో చూసారా షార్ట్ ఐడి అనమాట. ఈ షార్ట్ ఐడి ఎట్లా వచ్చింది అనుకోనంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు గిట్ లాగ్ చేసినప్పుడు ఒక లాంగ్ SHA1 40 క్యారెక్టర్స్ వచ్చింది కదా. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్స్ని తీసుకుంటామన్నమాట. ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఇలా ఉంది కదా, ఇలా ఫస్ట్ 5 క్యారెక్టర్స్ తీసుకుంటే అది మనకంటే షార్ట్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గిట్ లాగ్ నేనేం చేస్తాను 1 లైన్ అని చెప్తాను అనమాట. అంటే ఏంటంటే నాకు ఇదంతా కమిట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇదంతా నాకు సింగిల్ లైన్లో చూపిస్తుంది అనమాట. చూసారా గిట్ లాగ్ 1 లైన్ ఎంటర్ కొడతాను, చూసారా నాకు ఇది సింగిల్ లైన్లో చూపించింది. అయితే ఇక్కడ చూసారా ఈ యొక్క 40 క్యారెక్టర్స్ ఏమని చూపించింది,
ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్సే చూపించింది అనమాట. అది కూడా ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్స్ 7AA4377 అనమాట. ఓకే, సో సిమిలర్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే ఫ్యూ క్యారెక్టర్స్ చూపిస్తున్నాను, బట్ ఏంటంటే ఇది ఒక కమిట్ అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూసారా ట్రీ అని చెప్పేసి ఇక్కడ నేను బ్లాంక్గా వదిలిన్నాను. సో ఇది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనం ఫస్ట్ కమిట్లో ఏం చేసాము, 3 ఫైల్స్ని యాడ్ చేసి కమిట్ చేసాం కదా. ఆ 3 ఫైల్స్ ఏంటి, ఫస్ట్ది వచ్చేసి home.html, సెకండ్ది వచ్చేసి about.html, అదేవిధంగా థర్డ్ది వచ్చేసి address.html కదా. ఈ యొక్క 3 ఫైల్స్కి కూడా 3 బ్లాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. 3 బ్లాబ్స్ దేనికోసం, 3 ఫైల్స్ కోసం. ఓకే, ఇది వచ్చేసి మన యొక్క home.html, ఇది వచ్చేసి మన యొక్క అబౌట్, అదేవిధంగా ఇది వచ్చేసి మన యొక్క address.html అనమాట. ఓకే, వాటికి డిఫరెంట్ ఐడీస్ అని ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే ఈ యొక్క డిఫరెంట్ బ్లాబ్స్ని తీసుకొని ఒక ట్రీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ ట్రీలో మరి ఏముంటుంది, ఇంతకుముందు జనరేట్ అయినటువంటి ఈ 3 బ్లాబ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 3 బ్లాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఆ యొక్క బ్లాబ్ ఐడి ఏంటి అండ్ అక్కడ జరిగినటువంటి చేంజ్ ఏంటి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఒక ట్రీ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఆ ట్రీకి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. అయితే ఇదంతా జరిగేది ఏదైతే ఉందో ఇక్కడ వరకు చెప్పాను కదా, ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా ఇంటర్నల్గా జరుగుతుంది అండ్ దీని గురించి మనకి అవసరం లేదు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా ట్రీ ఏదైతే ఉందో ఈ కమిట్ వచ్చేసి ఈ యొక్క ఇంటర్నల్గా జరిగేటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క ట్రీలో ఇది స్టోర్ చేస్తుంది అండ్ మనకి అది ఈ యొక్క ట్రీలో అది స్టోర్ చేస్తుంది అండ్ మనకి అది పెద్దగా అవసరం కూడా లేదనమాట. ఓకే, ఇక్కడ జనరేట్ అయినటువంటి ఈ యొక్క ట్రీ ఐడి వచ్చేసి ఇక్కడ ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక పర్టికులర్ కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి కమిట్లో కూడా అప్పుడు వరకు మనం చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది అనేది మాత్రం మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దాము అనుకోనంటే మన యొక్క ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా. మన ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఏం చేసాము, జస్ట్ ఒక 3 ఫైల్స్ని యాడ్ చేసి కమిట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క హోమ్ పేజీని కొంచెం అప్డేట్ చేద్దాం అనమాట. సో ఏ విధంగా అప్డేట్ చేద్దాం అంటే మన యొక్క హోమ్ పేజ్లో సురేష్ టెక్స్ అనేటువంటి ఒక హెడ్డింగ్ ఉంది. దాన్ని మనం ఏం చేద్దాము అంటే సురేష్ టెక్స్ యూట్యూబ్ కింద మారుద్దాం. మార్చి ఏం చేద్దాం, దాన్ని కమిట్ చేసేద్దాం. ఓకే, అయితే ఒక్కసారి నేను ఏం చేస్తున్నాను, నాకు కోడ్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకే, ఇదే కదా మనం ఇంతకుముందు చేసింది సురేష్ టెక్స్ అని చెప్పేసి గిట్ని ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు home.htmlలో ఏమన్నాడు, సురేష్ టెక్స్ అని ఉంటుంది, దాన్ని సురేష్ టెక్స్ యూట్యూబ్ కింద మార్చమంటున్నాడు. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, home.htmlని ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ కింద చేయొచ్చు, అది ఒక ఆప్షన్. అలా కాదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక్కసారి చూసారా మనకి ఏముంది, home.html ఉంది కదా, ఇక్కడ మీరు vi అని చెప్పేసి home.html ఇచ్చేసి చేసినా కూడా వర్క్ అవుతుంది. అలా కూడా కాదు, ఇంతకుముందు ట్యూటోరియల్స్ మీరు యూజ్ చేసి Notepad++ని కన్ఫిగర్ చేసుకుంటే npp అని చెప్పేసి home.html ఇస్తే డైరెక్ట్గా అది మీకు Notepad++లోనే ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు ఈజీగా ఎడిట్ చేసేయచ్చు. సరే, ఇప్పుడైతే అందరికీ వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే చేసేస్తానన్నమాట. ఎడిట్ విత్ Notepad++. ఓకే, ఫస్ట్ టాస్క్ ఏంటి, హెడ్డింగ్ సురేష్ టెక్స్ని మనం ఏమేమి చేంజ్ చేయాలి, సురేష్ టెక్స్ యూట్యూబ్ కింద చేంజ్ చేయాలి. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సురేష్ టెక్స్ యూట్యూబ్ కింద చేంజ్ చేశాను, సేవ్ చేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి నేను యొక్క గిట్ స్టేటస్ చేద్దాం, జస్ట్ ఒకసారి క్లియర్ అంటే ఇది అప్పటి వరకు మనం రాసిందంతా పైకి పోతుంది అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్ స్టేటస్ చేస్తాను. సరే, గిట్ స్టేటస్కి అవుట్పుట్ వచ్చే ముందు మీరు ఒకవేళ దాన్ని గెస్ చేస్తారా, ఏమని వస్తుంది, home.html అనేది మాడిఫై అయ్యిందని రావాలి, ఎందుకంటే మనం home.html మాడిఫై చేసాం కదా. ఎంటర్. ఓకే, ఏమని వచ్చింది, మనం అనుకునే విధంగానే home.html అనేది మాడిఫై అయ్యింది అని చెప్పింది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ చేంజ్ని కమిట్ చేసేద్దాం. గిట్ యాడ్ కమిట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని స్టేజ్ చేయాలి కదా. సో ఈ స్టేజింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇంతకుముందు ట్యూటోరియల్లో మనం గిట్ వర్క్ ఫ్లో గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా గిట్ వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం, అవన్నీ నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్లన్నీ కూడా మనం చాలా క్లుప్తంగా చెప్పాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేస్తే బాగా అర్థమవుతుంది అనమాట. సరే, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, గిట్ యాడ్ home.html చేసేస్తున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, గిట్ కమిట్ -m, మనం ఏం చేసాం, అప్డేటెడ్ హోమ్ పేజ్ కదా, అప్డేటెడ్ హోమ్ పేజ్. ఎంటర్.
ఏమైంది ఇప్పుడు ఒక మనం కొత్త కమిట్ చేసాం కదా, మాస్టర్ బ్రాంచ్లో ఒక కొత్త కమిట్ చేసాం. ఓకేనా, సరే ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇంకా మనం ఏం చేయాలి, కమిట్ ద కోడ్. సరే, కోడ్ని కమిట్ చేసేసాం కదా. ఇప్పుడు మనకి కమిట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది మనం ఇంతకుముందు చేసినటువంటి కమిట్ కదా. ఇంతకుముందు మనం చేసాం కదా, ఎక్కడ చేసాము, ఇక్కడ చేసాం కదా. ఈ కమిట్ అనమాట ఇది. ఓకే, ఈ కమిట్. సరే, అది మన ఫస్ట్ కమిట్, అంటే ఫస్ట్ 3 ఫైల్స్ యాడ్ చేసాం కదా, ఆ కమిట్ ఇది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేసాము, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని చేంజ్ చేసి ఇంకో కమిట్ చేసాం. ఆ కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది అనుకుందాం. ఓకే, అప్డేటెడ్ హోమ్ పేజ్ కదా, ఇదే కదా రాసాం. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ కమిట్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు కూడా పేరెంట్ ఉండదు, అంతే కదా. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కమిట్స్ ఏమి లేవు కాబట్టి ఫస్ట్ దానికి మనకేంటి పేరెంట్స్ ఏమి ఉండవన్నమాట. అయితే సెకండ్ జరిగినటువంటి కమిట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ కమిట్ నుండి డెరైవ్ అవుతుంది అనమాట. అందుకోసమే దీని యొక్క పేరెంట్ మీరు ఇక్కడ చూసారా, 5DE98 అనమాట. ఇది ఎవరు, ఇదన్నమాట 5DE98. అంటే కొత్తగా వచ్చినటువంటి కమిట్స్ అనేవి అంతకు ముందు యొక్క కమిట్స్ని ఫాలో అవుతాయి అన్నమాట. అందుకోసమే మనం చేసినటువంటి సెకండ్ కమిట్లో ఫస్ట్ కమిట్ యొక్క రెఫరెన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఏ విధంగా ఉంటుంది, పేరెంట్ ద్వారా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఈ యొక్క పేరెంట్, అదేవిధంగా మనకు ముందు ఉన్నటువంటి కమిట్ ఐడి, ఈ రెండు సేమ్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, మన యొక్క అబౌట్ పేజ్ని కూడా కొంచెం చేంజ్ చేసి ఇంకొక కమిట్ చేద్దాం అనమాట. అది ఏం చేద్దాం, అబౌట్ పేజ్లో మన యొక్క టైటిల్ అనేది అబౌట్ అని ఉందంట, దాన్ని మనం ఏం చేద్దామంటే అబౌట్ సురేష్ టెక్స్ అని చేంజ్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, వెంటనే సురేష్ టెక్స్లోకి వెళ్దాం. అబౌట్ ఉంది కదా, అబౌట్లో ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, దీన్ని ఏం చేద్దాం, అబౌట్ సురేష్ టెక్స్ అని చేంజ్ చేద్దాం. అంతే కదా, మనకు చేంజ్ చేయమని చెప్పారు, అబౌట్ సురేష్ టెక్స్. తర్వాత ఏం చేయాలి, కోడ్ని కమిట్ చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, జస్ట్ ఒకసారి మన యొక్క గిట్ బ్యాష్ ఓపెన్ చేసి జస్ట్ ఒకసారి క్లియర్ చేద్దాం. గిట్ స్టేటస్ ఏమైంది, మనం అనుకునే విధంగానే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది అప్డేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, గిట్ యాడ్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అయిపోయింది కదా. ఓకే, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ ఒక్కసారి గిట్ స్టేటస్ చూద్దాం. ఓకే, ఇదైంది కదా. ఒక్కసారి క్లియర్ చేసి గిట్ కమిట్ -m. ఇక్కడ చూసారా, నేను ప్రతిసారి ఇన్లైన్ కమిట్ చేస్తున్నాను అనమాట. అలా కాకుండా మీరు నార్మల్గా డైరెక్ట్ కమిట్ ఇవ్వాలనుకునేవారు కూడా డైరెక్ట్గా కమిట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడైతే మనం ఇన్లైన్ కమిట్ చేద్దాం. గిట్ కమిట్ స్పేస్ -m. ఇక్కడ ఏం చేస్తున్నాను, అప్డేటెడ్ అబౌట్ పేజ్ చేసి ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, సెకండ్ కమిట్ చేశాను కదా. ఓకే, టోటల్గా ఇది వచ్చేసి మన థర్డ్ కమిట్, ఎందుకంటే మనం ఫస్ట్ 3 పేజెస్ని యాడ్ చేసి కమిట్ చేసాం. ఆ తర్వాత హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని అప్డేట్ చేసి కమిట్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని అప్డేట్ చేసి కమిట్ చేసాం అనమాట. సో ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి కమిట్. ఇప్పుడు మనం 1 మోర్ కమిట్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ వచ్చేటువంటి కమిట్లో ఈ ఉంది కదా, 4AE12, ఈ కమిట్ అనేది ఏమవుతుంది, దానికి పేరెంట్గా వస్తుంది అనమాట. అంతే కదా. ఇక్కడ మనం చూసారా, ఈ కమిట్ అనేది దేని నుండి డెరైవ్ అయ్యింది, దాని ముందున్నటువంటి కమిట్ నుండి డెరైవ్ అయ్యింది అనమాట. అందుకోసం మీరు ఇక్కడ చూస్తే దీని యొక్క పేరెంట్ అనేది 4AE12 అని వచ్చిందనమాట. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, మన యొక్క బ్రాంచ్లో ఒక 2, 3, 4 కమిట్స్. ఓకే, ఇలా కమిట్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క కమిట్ అనేది ఆ ముందు యొక్క కమిట్తో లింక్ ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ప్రతి ఒక్క కమిట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్నాప్ షాట్ అని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఏంటి అంటే, మనం ఒక చేంజెస్ చేస్తున్నాం కదా, ఆ యొక్క చేంజెస్ అన్నీ కూడా ఆ స్నాప్ షాట్లో స్టోర్ అయి ఉంటాయి, బేసికల్గా ఆ యొక్క కమిట్లో స్టోర్ అయి ఉంటాయి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, అక్కడ మన యొక్క బ్రాంచ్ ఇంతకు ముందు నుండి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, మాస్టర్ అనేది ఒక బ్రాంచ్, లేదంటే ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు బ్రాంచ్ అనేది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే నేను బ్రాంచ్ని ఒక పాయింటర్ అంటాను. అది కూడా ఏం పాయింటర్ అంటాను, ఇప్పటి వరకు మనం చూసినటువంటి కమిట్స్కి ఒక పాయింటర్గా ఉంటుంది అని చెప్తాను అనమాట. సరే, దాన్ని ఒక పాయింటర్ అని ఎందుకు అంటున్నాను అనేది మీకు డౌట్ ఉంది కదా. ఓకే, దాన్ని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. సరే, గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను కదా. అయితే ఇంతకుముందు ఒక కమిట్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు ఒక 3 కమిట్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనండి, గిట్ లాగ్ కొడుతున్నాను అనమాట. ఓకే, గిట్ లాగ్.
సో గిట్ లాగ్ కొడితే ఏమొచ్చింది, ఇంతకుముందు చెప్పాను గిట్ లాగ్ అనేది ఏమిస్తుంది, మన రెపోజిటరీలో జరిగినటువంటి అన్ని కమిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పాను కదా. అది కూడా ఏ విధంగా ఇస్తుంది అని చెప్పాను, రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్లో ఇస్తుంది అని చెప్పాను కదా. సో అందుకోసమే మనకి ఇక్కడ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి కమిట్స్ అనేవి మనకి టాప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అది బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఇదంతా పెద్దది అయిపోతుంది కదా, లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను ఒక సింగిల్ లైన్లో కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే గిట్ లాగ్, సరే ఒక్కసారి క్లియర్ చేద్దాం, పైకి వెళ్దాం. గిట్ లాగ్ స్పేస్ 1 లైన్ అంటే ఏంటంటే నాకు ఒక సింగిల్ లైన్లో ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా మనకి 1 లైన్లో వస్తాయి అన్నమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనుకోనంటే, ఇది ఫస్ట్ కమిట్ కదా, ఇది ఒక సెకండ్ కమిట్, ఇదేంటి మన యొక్క థర్డ్ కమిట్. ఇక్కడ చూసారా, ఈ యొక్క మాస్టర్ అనేది ఏంటి, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, అదొక బ్రాంచ్ అని చెప్పాను. సో ఇది ఇప్పుడు దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ హెడ్ని కొంచెంసేపు మర్చిపోదాం, దీని గురించి నేను డిస్కస్ చేస్తాను. కానీ ఈ యొక్క మాస్టర్ అనేది ఎక్కడుంది, ఈ యొక్క కమిట్ని చూపిస్తుందా లేదా, ఓకే, ఈ యొక్క కమిట్ని చూపిస్తుంది అనమాట. అందుకోసమే నేను మాస్టర్ని ఏమన్నాను, ఇట్స్ ఎ పాయింటర్ టు ద కమిట్ అన్నాను అనమాట. అంటే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాయింటర్ అని గుర్తుంచుకోవాలి. అయితే పాయింటర్ టు వాట్, ఇట్స్ పాయింటర్ టు ఎ కమిట్ అనమాట. ఏదో ఒక కమిట్కి అది పాయింటర్గా ఉంటుంది అని మనం గుర్తుంచుకుందాం అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఫస్ట్ చేసినటువంటి కమిట్ ఇది అనుకుందాం, ఓకే, ఏంటి మనం ఫస్ట్ యాడ్ చేసినటువంటి 3 ఫైల్స్. సో సెకండ్ టైం మనం ఎప్పుడైతే కమిట్ చేసామో, కమిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కమిట్ అనేది ప్రీవియస్ కమిట్తో వస్తుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క మాస్టర్ అనేది ఈ యొక్క కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం కొత్త కమిట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కమిట్ని చేసామనుకుందాం. సో ఈ కమిట్ని చేసినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క మాస్టర్ అనేది ఈ యొక్క కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అందుకోసమే మనం ఇక్కడ గిట్ బ్యాష్లో చూసుకుంటే ఇంతకు ముందు ఒకవేళ మనం గిట్ లాగ్ 1 లైన్ కొట్టుంటే ఈ యొక్క మాస్టర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటాం, ఇక్కడ ఉంటుంది అనమాట. సెకండ్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ దీన్ని ఉంది కదా, ఈ ప్లేస్లో అది మనకి చూపించేది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం కొత్త కమిట్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగింది అనుకోనంటే అది ఇక్కడికి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అయితే ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ గురించి నేను కొంచెం సేపు పోతే మాట్లాడతాను అనమాట. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అనుకుందాం, కోర్స్ ఇది ఒక వెబ్సైట్ అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోరంటే సురేష్ టెక్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ టాప్లో ఉందో చూసావా, ఇదేంటి మన హెడ్డింగ్ టైటిల్, ఓకే, సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్ అంట. సరే, బాగానే ఉంది. అండ్ లెఫ్ట్లో మనకేముంది, సైడ్ మెను, హోమ్, జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, గిట్, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఏంటి మన యొక్క సైడ్ మెను. అదేవిధంగా ఇదేంటి మన యొక్క మెయిన్ కంటెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మన యొక్క ఒక 4 or 5 డెవలపర్స్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ టాస్క్ తీసుకుంటారు. ఒకడు ఏం చేస్తాడు, ఈ యొక్క టాప్ హెడర్ మీద వర్క్ చేస్తాడు, అదేవిధంగా ఒకడు ఏం చేస్తాడు లెఫ్ట్ మెనూ మీద వర్క్ చేస్తాడు, అదేవిధంగా ఒకడు మెయిన్ కంటెంట్ మీద వర్క్ చేస్తాడు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ టాస్క్స్ మీద వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దీని మీద వర్క్ చేస్తున్నారనుకోండి, లేకపోతే దీని మీద వర్క్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనుకోనంటే వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ని క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచెస్ మీద వాళ్ళు వర్క్ని స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇంతకుముందు ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మనకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, డిఫరెంట్ ఫీచర్స్ కింద మనం చెప్పాను కదా. సిమిలర్గా ఏంటనుకోనంటే గిట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఫీచర్స్ మీద డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ని స్టార్ట్ చేస్తామన్నమాట. సరే, నేనైతే ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది కదా, ఈ యొక్క సైడ్ మెనూ కోసం నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను దాని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక బ్రాంచ్ని క్రియేట్ చేస్తాను అనమాట. అయితే బ్రాంచ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే గిట్ బ్రాంచ్, మన యొక్క బ్రాంచ్ నేమ్ ఇస్తామన్నమాట. సరే, ఇప్పుడైతే మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను గిట్ బ్రాంచ్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, మనం ఏ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తామో సో దానికి సంబంధించినటువంటి ఏదో ఒక నేమ్ అనమాట. ఏ నేమ్ ఇచ్చినా పర్వాలేదు, అదంటే మనకి కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో బాగుంటుంది. నేనైతే ఇప్పుడు సైడ్ మెనూ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి సైడ్ మెనూ అని ఇచ్చామన్నమాట. మీ కేసులో మీరు దేని మీద వర్క్ చేస్తే దాన్ని నేమ్ ఇస్తారనమాట. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఏం జరిగింది, సైడ్ మెనూ అనేటువంటి ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి మనం గిట్ లాగ్ 1 లైన్ కొడదాం. ఓకే, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూసారా ఇక్కడ ఏం జరిగింది,
ఇంతకుముందు కమిట్స్ 3 కమిట్స్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ 3 కమిట్స్తో పాటుగా ఇంతకుముందు మనకి ఇది ఉంది అంతే కదా. ఈ పైన చూసారా హెడ్ మాస్టర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ ఉంది. కానీ దాని పక్కనే ఏం జరిగింది, సైడ్ మెనూ అనేటువంటి ఒక బ్రాంచ్ని డిస్ప్లే చేస్తుంది. అండ్ ఆ బ్రాంచ్ కూడా సేమ్ కమిట్ని పాయింట్ చేస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను బ్రాంచ్ ఏం చేస్తుంది, ఇట్స్ జస్ట్ ఏ పాయింటర్ అని చెప్పేసి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మాస్టర్ అనే బ్రాంచ్ ఇదే కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది, అదేవిధంగా సైడ్ మెనూ అనే బ్రాంచ్ కూడా సేమ్ కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో అదే విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో ఇంతకుముందు కమిట్స్ ఈ విధంగా ఉంది కదా, కమిట్ 1, కమిట్ 2, కమిట్ 3, అండ్ ఈ కమిట్ 3ని మాస్టర్ బ్రాంచ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. అదే కదా ఇంతకుముందు జరిగింది ఇదనమాట. కమిట్ 3ని మాస్టర్ బ్రాంచ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మనం క్రియేట్ చేసినటువంటి సైడ్ మెనూ కూడా సేమ్ కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. చూసారా ఈ విధంగా. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ గిట్ బ్రాంచ్ నేమ్ ఇచ్చాం. అంటే ఇదేం చేస్తుంది అంటే జస్ట్ ఒక బ్రాంచ్నే క్రియేట్ చేస్తుంది, కానీ ఆ బ్రాంచ్కి ఇంకా మూవ్ అవ్వలేదన్నమాట. మనం అంటే ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసాం, బేసికల్గా ఏం చేస్తామనుకోనంటే బ్రాంచ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ బ్రాంచ్కి మనం మూవ్ అవుతామన్నమాట. ఓకే, అయితే మరి యొక్క 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, 2 బ్రాంచెస్లో మనం ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాము అనేది ఎవరు చెప్తారు, హెడ్ అనేది చెప్తుంది అనమాట. సో హెడ్ అనేది ఎప్పుడూ కూడా మనం కరెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నామో ఆ బ్రాంచ్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి హెడ్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాము అనేది తెలుసుకోవడానికి కోసం హెడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వాడు దింపాడు అనమాట. సో అందుకోసం మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా మాస్టర్కి హెడ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, మనం ప్రజెంట్ మాస్టర్ అనేటువంటి బ్రాంచ్లో ఉన్నాము అని చెప్తుంది అనమాట. అంతే, హెడ్కి సంబంధించి అంతకన్నా ఏం లేదనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఏ బ్రాంచ్లో ఉంటే ఆ బ్రాంచ్ దగ్గర హెడ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అయితే ఇక్కడ మనకేంటి సేమ్ కమిట్కే మాస్టరు సైడ్ మెనూ ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, గిట్ బ్రాంచ్ నేమ్ ఇచ్చాం అంతే కదా. గిట్ బ్రాంచ్ నేమ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే జస్ట్ బ్రాంచ్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ బ్రాంచ్ మూవ్ అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి అంట, గిట్ చెక్అవుట్ అని చెప్పేసి బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి అనమాట. సో బ్రాంచ్ నేమ్ మనం ఏ విధంగా ఇస్తాము, సైడ్ మెనూ అని మనం క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ ఇస్తామన్నమాట. గిట్ చెక్అవుట్ సైడ్ మెనూ, ఎంటర్. ఏమైంది, స్విచ్ టు బ్రాంచ్. చూసారా, ఎప్పుడైతే అది స్విచ్ టు బ్రాంచ్ అని చెప్తుందో మీకు ఎక్కడ మారిపోతుంది అనమాట సైడ్ మెనూ. అంటే మీరు కరెంట్గా సైడ్ మెనూ అనే బ్రాంచ్లో ఉన్నారు అని చెప్తుంది. సరే, అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు హెడ్ అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, మాస్టర్ని పాయింట్అవుట్ చేస్తుందా లేదా సైడ్ మెనూని పాయింట్అవుట్ చేస్తుందా? అఫ్ కోర్స్ సైడ్ మెనూని పాయింట్అవుట్ చేస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ మనం సైడ్ మెనూ అనేటువంటి బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక్కసారి క్లియర్ చేసి గిట్ లాగ్ 1 లైన్ కొట్టి ఎంటర్ కొట్టాను అనమాట. చూసారా ఇప్పుడు ఏం జరిగింది, హెడ్ అనేది సైడ్ మెనూని పాయింట్అవుట్ చేస్తుంది. చూసారా, అందుకోసమే హెడ్ అనేది ఎప్పుడు కూడా మనకి కరెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నామో దాన్నే పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా మాస్టర్ అనేది పక్క వచ్చింది అనమాట. సరే, విజువల్గా ఎలా జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇంతకుముందు మనం ఈ స్టేట్లో ఉన్నాం అంతే కదా. ఇప్పుడు ఏం జరిగింది, మనం ఎప్పుడైతే బ్రాంచెస్ని మారుతున్నామో గ్రిడ్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అని చెప్పేసి, ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, మన యొక్క కొత్త బ్రాంచ్ ఏదైతే ఉందో హెడ్ అనేది అక్కడికి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా ప్రజెంట్ అనేది హెడ్ అనేది ఎక్కడ ఉంది, మన సైడ్ మెనూకి ఉందన్నమాట. అంతే కదా, మనం ఇక్కడ చూసుకునే విధంగా హెడ్ అనేది మన యొక్క సైడ్ మెనూకి ఉందన్నమాట. చూసారా ఇక్కడ హెడ్ అనేది సైడ్ మెనూ ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే మనం ఇంకొన్ని కమిట్స్ చేద్దాం. కమిట్స్ చేసినప్పుడు మన యొక్క బ్రాంచ్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం చూద్దాం అనమాట. బేసికల్గా ఏం జరుగుతుంది అనుకోనంటే మనం కమిట్స్ చేస్తూనే కొలది మన యొక్క బ్రాంచెస్ అనేవి మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, అది ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, హెడ్ అనేది సైడ్ మెనూను పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకోసం అనుకోనంటే మనం ఇప్పుడు సైడ్ మెనూ అనేటువంటి ఒక బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి. సరే, ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను, సైడ్ మెనూ బ్రాంచ్లో ఉన్నాను కదా, సైడ్ మెనూకి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి నా యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను సైడ్ మెనూలో ఉన్నాను కదా, ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. ఎల్ఎస్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ ఏంటి, about.html, address.html, home.html. సో సైడ్ మెనూకి సంబంధించి ఒక కొత్త ఫైల్ నేను క్రియేట్ చేస్తాను అన్నమాట.
సో కొత్త ఫైల్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాను. జస్ట్ విఐ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను nav బార్, ఎందుకంటే అది నావిగేషన్ బార్ కింద నేను అనుకుంటున్నాను. సో navbar డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. ఓకే, nav_bar డాట్ హెచ్టిఎంఎల్, లేదంటే సైడ్ మెనూ మనకి ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు నేను ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇదేంటి మనకి విమ్ ఎడిటర్ అనమాట, లేకపోతే విఐ ఎడిటర్ అనమాట ఇది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీరు ఒక డైరెక్టరీలోకి వెళ్ళిపోయి ఒక ఫైల్ని, కొత్త ఫైల్ని క్రియేట్ చేసి డాట్ హెచ్టిఎంఎల్ కింద సేవ్ చేయొచ్చు. కానీ అక్కడ మీరు సేవ్ యాజ్ టైప్ టు హెచ్టిఎంఎల్ కింద చేంజ్ చేసుకోండి. సరే, ఎక్కడైతే నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను అనమాట. ఇన్సర్ట్ మోడ్లోకి ఏ విధంగా వెళ్తాం, ఐ అని కొట్టాలన్నమాట. మీ యొక్క కీబోర్డ్లో ఐ అని కొడితే మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, జస్ట్ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ అనమాట. ఓకే, క్లోజింగ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇందులో ఒక హెడ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, జస్ట్ మామూలుగా బాడీ అండ్ బాడీ క్లోజ్. ఓకేనా, బాడీ క్లోజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇందులో ఒక హెడ్డింగ్ ఇచ్చేసి, ఓకే, హెడ్డింగ్ ఇచ్చేసి నేనేం చేస్తున్నానంటే సైడ్ మెనూ అని చెప్పేసి జస్ట్ యాడ్ చేశాను అనమాట. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు సరే, ఇప్పుడైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా నేను ఇచ్చాను అనమాట మన ఎగ్జాంపుల్ కోసం. ఎస్కేప్ అని కొట్టాను. ఎస్కేప్ అని కొట్టిన తర్వాత మీరు ఏం చేయాలి, షిఫ్ట్ పెట్టి కాల్ అని కొట్టండి. కొట్టిన తర్వాత WQ, డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్ అనమాట. సో మనం రైట్ చేసి క్విట్ అవుతున్నామని చెప్తున్నాం అనమాట. ఎంటర్. సరే, ఇప్పుడు మనం ఎల్ఎస్ చేస్తే ఏమవుతుంది, మన యొక్క కొత్త ఫైల్ అనేది nav_bar డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే నేను ఈ చేంజ్ ఎక్కడ చేశాను, సైడ్ మెనూలో చేశాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే కమిట్ చేసేద్దాం. ఒక్కసారి గిట్ స్టేటస్ చెక్ చేద్దాం ఎలా ఉందో. గిట్ స్టేటస్లో ఏముంది, కొత్త ఫైల్ అనేది ఉంది, అన్ట్రాకింగ్లో ఉంది అని చెప్తున్నారు కదా. సరే, ఒక్కసారి క్లియర్ చేసి గిట్ స్టేటస్ కొట్టి ఓకే, ఈ ఫైల్ మనం ఏం చేద్దాం, గిట్ యాడ్ navbar డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, పేస్ట్, ఎంటర్. ఓకే, ఏమైంది, యాడ్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, గిట్ స్టేటస్ అని చెప్పేసి. ఓకే, ఒక్కసారి జస్ట్ క్లియర్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇంకొక కమిట్ ఇస్తున్నాను అనమాట. ఓకే, గిట్ కమిట్ స్పేస్ -m. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను సైడ్ మెనూ కింద చేంజ్ చేశాను కదా. ఓకే, జస్ట్ అనమాట యాడెడ్ navbar అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ని ఎంటర్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక కొత్త కమిట్ని యాడ్ చేసాము. అది కూడా ఎక్కడ, మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి సైడ్ మెనూ అనేటువంటి ఒక బ్రాంచ్లో. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తాను అనుకోనంటే గిట్ లాగ్ ఎంటర్ చేస్తాను. గిట్ లాగ్ స్పేస్ 1 లైన్. ఓకే, ఇప్పుడు మనం చూసారా ఏం జరిగింది, ఇంతకు ముందు ఉన్నటువంటి 3 కమిట్స్ ఇవన్నమాట. అండ్ మనం ఇప్పుడు చేసినటువంటి కొత్త కమిట్ ఇదనమాట. సో ఇక్కడ మీకు ఏం జరిగిందో చెక్ చేసారా, ఇంతకు ముందు ఉన్నటువంటి మాస్టర్ అనేది సేమ్ ప్లేస్లో ఉంది, కానీ మనం క్రియేట్ చేసినటువంటి కొత్త బ్రాంచ్ ఏదైతే ఉందో అది ముందుకు ఫార్వర్డ్ అయ్యిందనమాట. ఎందుకోసం, మనం ఇచ్చినటువంటి కొత్త కమిట్ ఎక్కడ ఉంది, సైడ్ మెనూలో ఉందన్నమాట. సో కాబట్టి ఏం జరిగింది, ముందుగా అది ఫార్వర్డ్ అయ్యిందనమాట. ఓకే, ఆ విధంగా ఏం జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద మన కమిట్స్ అనమాట, అదేవిధంగా బేస్డ్ ఆన్ ద కరెంట్ బ్రాంచ్, మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో అదేవిధంగా మనం ఏ కమిట్ని చేస్తున్నామో వాటిని బేస్ చేసుకుని ఏం జరుగుతుందంటే హెడ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సరే, దాన్ని ఒకసారి విజువల్గా చెక్ చేద్దాం. ఏం జరిగింది, ఇంతకుముందు మనం ఎక్కడ ఉన్నాం, సైడ్ మెనూలో ఉన్నాం. అదేవిధంగా హెడ్ అనేది సైడ్ మెనూని పాయింట్అవుట్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేసాం, ఒక కొత్త కమిట్ని చేసామన్నమాట. ఓకే, ఆ కొత్త కమిట్ చేసిన తర్వాత ఏం జరిగింది, మన యొక్క సైడ్ మెనూ అదేవిధంగా మన యొక్క హెడ్, మన యొక్క కరెంట్ బ్రాంచ్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా, ఆ రెండు కూడా ఏం జరిగాయి, మన కొత్త కమిట్ని పాయింట్అవుట్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీరు చెక్ చేసారా, మన యొక్క 4th కమిట్ అనమాట, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మన యొక్క సైడ్ మెనూ ఏదైతే ఉందో కొత్త బ్రాంచ్ మన యొక్క కొత్త కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది, కానీ మన యొక్క మాస్టర్ ఏంటి, మన యొక్క ప్రీవియస్ కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్కి చెక్అవుట్ చేశారనుకోండి, అంటే ఏంటి, మాస్టర్ బ్రాంచ్కి మారారు అనుకోండి, అప్పుడు ఇంతవరకు అంటే ఈ కమిట్ని బేస్ చేసుకొని చేంజెస్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక్కసారి మనం మాస్టర్ బ్రాంచ్కి మారుదాం. అయితే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఇంతకుముందు ప్రజెంట్ మన యొక్క సైడ్ మెనూ ఏదైతే ఉందో ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. సో ఎల్ఎస్ చేస్తే ఏం జరిగింది, nav బార్ మనం కొత్తగా యాడ్ చేసాం కదా, ఇందులో ఇది ఉంది కదా. సరే, ఒక్కసారి క్లియర్ చేద్దాం. సరే, క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, మాస్టర్ బ్రాంచ్కి మారుతాను అనమాట. ఎలా మారుతాను, గిట్ చెక్అవుట్ మాస్టర్, అంతే కదా. మనం ఎప్పుడైనా కొత్త బ్రాంచ్కి మారాలి అనుకుంటే ఏం చేస్తాం, నార్మల్గా గిట్ చెక్అవుట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాం.
గిట్ చెక్అవుట్ అని చెప్పేసి ఆ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేస్తాం కదా. సో సిమిలర్గా నేను ఇంతకు ముందే చెప్పాను అనమాట, మాస్టర్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్ కాబట్టి సో ఏం చేస్తున్నానంటే గిట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్. ఇప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ చూసారా రైట్లో మనకి మాస్టర్ అని చూపించింది కదా. అంటే ఏంటి, మనం ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాము, మాస్టర్ అనేటువంటి బ్రాంచ్లో ఉన్నాము అని చెప్తుంది అనమాట. సిమిలర్గా నేను ఇప్పుడు గిట్ లాగ్ కొట్టాను అనుకోండి, మనకి ఏం కనిపించాలి, హెడ్ అనేది మాస్టర్కి పాయింట్అవుట్ చేయాలి. సరే అది ఒకసారి చేస్తుందా లేదని చూద్దాం. గిట్ లాగ్ 1 లైన్ చేస్తున్నాను, చూసారా ఏం జరిగింది, మాస్టర్కి పాయింట్అవుట్ చేసింది అనమాట. సరే కానీ ఇక్కడ జరిగినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి సైడ్ మెనూ బ్రాంచ్ అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకోసం అంటే బై డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే గిట్ లాగ్ అని చెప్తామో మనకి అన్ని బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కనిపించదనమాట, కేవలం కొన్నే కనిపిస్తాయి అనమాట. సో అలాంటప్పుడు మనకి అన్ని బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, గిట్ లాగ్ 1 లైన్ అనేది సింగిల్ లైన్కి ఇస్తుంది. అదేవిధంగా మీకు అన్ని బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మైనస్ ఆల్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అన్ని బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అన్ని కమిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. సరే ఇక్కడ మనకు చూసారా ఏం జరిగింది, ప్రజెంట్ అయితే హెడ్ అనేది మాస్టర్కి పాయింట్అవుట్ చేసింది. ఎందుకోసం అనుకోనంటే ప్రజెంట్ మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి హెడ్ అనేది మాస్టర్ బ్రాంచ్ని పాయింట్అవుట్ చేసింది. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం నోట్ పాయింట్ ఏంటి అనుకోనంటే, ఎప్పుడైతే మనం ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి మారుతామో ఆ బ్రాంచెస్లో ఉండేటువంటి చేంజెస్ కూడా మారిపోతాయి. అంటే అర్థం ఏంటి అనుకోనంటే, ఇంతకుముందు మనం సైడ్ మెనూలో ఉన్నప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేసాం, అదే ఫైలు nav_bar అనేటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేశాం కదా. అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను, మాస్టర్ బ్రాంచ్లోకి మూవ్ అయ్యాను. అంటే ఏంటి, ఈ కమిట్ దగ్గరికి మూవ్ అయ్యాను ఇండైరెక్ట్గా కదా, ఇండైరెక్ట్గా ఈ కమిట్ దగ్గర మూవ్ అయినట్టు. అయితే మాస్టర్ బ్రాంచ్లో ఆ చేంజ్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఎల్ఎస్ చేశాను అనుకోండి, ఒక్కసారి గమనించండి, nav_bar అనేది కనిపిస్తుందా కనిపించదా, ఎంటర్, కనిపించదు. ఎందుకంటే ఆ చేంజ్ అనేది మనం ఎక్కడ చేసాము, సైడ్ మెనూలో చేసాం, సైడ్ మెనూ అనేటువంటి బ్రాంచ్లో చేసాం కాబట్టి మనకి ఆ చేంజ్ అనేది మాస్టర్ బ్రాంచ్లో అస్సలు కనిపించదు. అదేవిధంగా మనం గిట్ లాగ్ 1 లైన్ ఆల్ అంటే ఏంటి, అన్ని కమిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, డాష్ ఆల్ అని కొడతామన్నమాట. సరే ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఒక్కసారి విజువల్గా చెక్ చేద్దాం. ఇంతకుముందు ఏం జరిగింది, మనం సైడ్ మెనూలో ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేసాము, మాస్టర్కి చెక్అవుట్ అయ్యాం. సో మాస్టర్కి చెక్అవుట్ అవ్వడం వల్ల ఏం జరిగింది, హెడ్ అనేది మాస్టర్కి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంకొకసారి మనం గిట్ బ్యాష్లో చెక్ చేద్దాం. గిట్ లాగ్ 1 లైన్ ఆల్ ఎంటర్. సో ఏం జరిగింది, 4th కమిట్ అనేది సైడ్ మెనూని పాయింట్అవుట్ చేస్తుంది. అదేవిధంగా మనం మాస్టర్కి చెక్అవుట్ అయ్యాం కాబట్టి హెడ్ అనేది ఏం చేస్తుంది, మాస్టర్కి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ చూపించాను అనమాట. ఇది ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్లో మనకి మాస్టర్ అనేది ఉంది. అండ్ ప్రజెంట్ మనం మాస్టర్కి మూవ్ అవడం వల్ల హెడ్ అనేది మాస్టర్కి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నట్టే, మన యొక్క మాస్టర్లో కొన్ని చేంజెస్ చేసి కమిట్ చేద్దాం అనమాట. చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. సో మాస్టర్లో ఉన్నాను కదా, ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. సరే అబౌట్ address.html home.html కదా. సరే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే about.htmlని చేంజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు 2 థింగ్స్ అనమాట, మీరు విఐ ఎడిటర్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా about.htmlకి వెళ్ళి అక్కడైనా చేంజ్ చేసి అనమాట. నేనైతే మీకు వీలుగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తాను, about.htmlని డైరెక్ట్గా నా డైరెక్టరీ నుండి ఓపెన్ చేసేస్తాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏమైనా చేంజెస్ చేస్తాను అనమాట. ఓకే, ఇంతకుముందు ఐ థింక్ మనం చేంజెస్ చేసాం కదా, అబౌట్ సురేష్ టెక్స్ అనేది ఇది చేంజెస్ చేసాం ఐ థింక్ ఇంతకుముందు కమిట్స్లో. సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే వి టీచ్ C++ జావా ఓకే అలాంగ్ విత్ వెబ్ టెక్నాలజీస్ నేను ఏం చేస్తాను అనుకుంటే ఇక్కడ గిట్ అని చెప్పేసి ఒకటి ఎంటర్ చేస్తాను అనమాట. ఓకే బాగుంది కదా. ఓకే ఎందుకంటే మనం ప్రజెంట్ గిట్ ట్యూటోరియల్స్ మీద వర్క్ చేస్తాం అండ్ మనం చేంజ్ చేసింది కూడా గిట్. ఇలానే ఉంటుంది ఎందుకంటే స్క్రిప్ట్ నాది కాబట్టి. సరే ఓకే ల్యాక్ చేయడం ఎందుకులే కానీ about.htmlని ఇప్పుడు ఏం చేశాను, అప్డేట్ చేశాను కదా. అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ ఒకసారి గిట్ స్టేటస్ చేద్దాం. ఓకే మాడిఫై అయ్యింది కదా. ఓకే జస్ట్ ఒక్కసారి క్లియర్ చేసి ఏం చేద్దాం, గిట్ యాడ్ చేసామా, గిట్ స్టేటస్ ఓకే గిట్ యాడ్ చేయలేదు కదా, గిట్ యాడ్ స్పేస్ about.html వేద్దాం. ఓకే ఒక్క ఫైల్ ఉంది కదా. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ కమిట్ -m అప్డేటెడ్ అబౌట్ పేజ్ అనుకుందాం. ఓకే ఎంటర్.
ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేసాం, సైడ్ మెనూని క్రియేట్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత మాస్టర్ అనేటువంటి బ్రాంచ్కి చెక్అవుట్ అయిన తర్వాత ఏదో ఒక ఫైల్ని మాడిఫై చేసి ఇంకొక కమిట్ని చేసాం కదా. అయితే ఒక్కసారి క్లియర్ చేసి గిట్ లాగ్ వన్ లైన్, అయితే ఇక్కడ వన్ లైన్తో పాటుగా నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. అది ఏంటి అనుకోనంటే గ్రాఫ్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక్కసారి చూద్దాం. ఎంటర్. ఇక్కడ మనకు చూసారా ఏమైంది, ఈ విధంగా కనిపించింది అనమాట. ఓకే, చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఆల్ పెట్టలేదు కాబట్టి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఆల్ కొడదాం. ఇక్కడ మనం చూసుకుంటే ఏం జరిగింది, ఫస్ట్ ఈ కమిట్ జరిగింది, ఇనిషియల్ కమిట్ కదా. ఈ ఇనిషియల్ కమిట్లో ఏం చేసాము, 3 ఫైల్స్ని యాడ్ చేసాం. తర్వాత మనం ఏం చేసాము, హోమ్ పేజ్ని అప్డేట్ చేసాం, సెకండ్ కమిట్, తర్వాత థర్డ్ కమిట్. ఆ తర్వాత ఏం జరిగింది, మనం థర్డ్ కమిట్లో ఉన్నప్పుడే ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసాం. ఏ బ్రాంచ్ అది, సైడ్ మెనూ అనేటువంటి ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసాం. కాబట్టి ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి ఒక్క లైన్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మేము చూసారా, ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా వచ్చిందనమాట. ఆ తర్వాత మనం ఏం చేసాము, సైడ్ మెనూలో nav bar అనేటువంటి ఒక ఫైల్ని యాడ్ చేసామన్నమాట. సో సైడ్ మెనూలో nav bar అనేటువంటి ఒక ఫైల్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాస్టర్కి చెక్అవుట్ చేసాం. మాస్టర్కి చెక్అవుట్ చేసిన తర్వాత మాస్టర్ బ్రాంచ్కి ఎప్పుడైతే మూవ్ అయ్యామో, మూవ్ అయిన తర్వాత ఏం చేసాము, అబౌట్ పేజ్ని మళ్ళీ అప్డేట్ చేసామన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ అనేది మళ్ళీ C3నే మనకి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. C3 ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి థర్డ్ కమిట్ అనమాట. సో థర్డ్ కమిట్నే పాయింట్అవుట్ చేస్తుంది అని ఇక్కడ గ్రాఫికల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మాస్టర్లోకి మూవ్ అయిన తర్వాత ఇంకొక కొత్త కమిట్ని యాడ్ చేసాం కదా. సో అది ఎలా కనిపించింది మనకి, ఈ విధంగా కనిపించింది అనమాట. సో మాస్టర్లోకి మూవ్ అయిన తర్వాత మనం అబౌట్ పేజ్ని అప్డేట్ చేసాం అండ్ అది ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక్కసారి రియల్గా చూద్దాం. సో ఏం జరిగింది, మనకి ఫస్ట్ 3 కమిట్స్ అనేవి వచ్చాయి, 1 2 3 కమిట్స్. ఆ తర్వాత మనం సైడ్ మెనూని క్రియేట్ చేసి అండ్ ప్రెజెంట్ వచ్చేసి మన యొక్క హెడ్ అనేది మాస్టర్ బ్రాంచ్ని పాయింట్అవుట్ చేసింది, ఎందుకంటే మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, 4th కమిట్ చేసాం అండ్ ఒక 4th కమిట్ వచ్చేసి థర్డ్ కమిట్కి డైరెక్ట్ యాన్సిస్టర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము, కొత్త కమిట్ని చేసాం కాబట్టి మాస్టర్ అండ్ హెడ్ అనేది ఆ కొత్త కమిట్ని పాయింట్అవుట్ చేస్తాయి అనమాట. సో అది ఏ విధంగా అంటే ఈ విధంగా అనమాట. సో వచ్చినటువంటి కొత్త కమిట్ C5 ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, మన యొక్క మాస్టర్ అనేది కొత్త కమిట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము, బ్రాంచ్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ గిట్ బ్రాంచ్ అని చెప్పేసి బ్రాంచ్ నేమ్ ఇచ్చి తర్వాత మనం ఏం చేసాము, గిట్ చెక్అవుట్ అని చెప్పేసి ఆ బ్రాంచ్కి మూవ్ అయ్యాం కదా. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే డైరెక్ట్గా గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ లైన్ యొక్క యూజ్ ఏంటి అనుకోనంటే బ్రాంచ్ నేమ్ క్రియేట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం బ్రాంచ్కి మూవ్ కూడా అయిపోతాం అనమాట. సో రెండు జరుగుతాయి అనమాట, అంటే బ్రాంచ్కి స్విచ్ అయిపోతాం అనమాట. ఓకే, అంటే మనం ప్రత్యేకంగా గిట్ బ్రాంచ్ నేమ్ కొట్టి ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి ఆ తర్వాత గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ కొట్టేసి ఆ బ్రాంచ్కి స్విచ్ అవ్వడం అలా కాకుండా ఏంటంటే ఒకే సింగిల్ కమాండ్లో తేలిపోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ చెక్అవుట్ స్పేస్ b అని చెప్పేసి బ్రాంచ్ నేమ్ ఇస్తామన్నమాట. ఓకే, అది ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇంతకుముందు మనం సురేష్ టెక్స్ వెబ్సైట్ గురించి తెలుసుకున్నాం కదా. మనకి సైడ్ మెనూ ఉంటుంది, టాప్లో హెడ్ ఉంటుంది అండ్ మనకి రైట్ సైడ్లో మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా. సో నేనేం చేస్తున్నాను అనుకున్నంటే ఇప్పుడు ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేస్తాను, దాని యొక్క పేరు వచ్చేసి మెయిన్ సెక్షన్ అని ఇస్తానమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, గిట్ చెక్అవుట్ -b. అయితే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే ఇలా గిట్ బ్రాంచ్ మెయిన్ సెక్షన్ అని చెప్పేసి ఇలా ఇచ్చేవాళ్ళనమాట కదా. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే డైరెక్ట్గా బ్రాంచ్ నేమ్ అదేవిధంగా ఆ బ్రాంచ్కి స్విచ్ అవ్వడం రెండు ఒకేసారి చేస్తాను. సరే ఇప్పుడైతే మనం ఏ బ్రాంచ్లో ఉన్నాము, మాస్టర్ అనేటువంటి బ్రాంచ్లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ఏంటి, మెయిన్ సెక్షన్ అన్నాను కదా. ఎంటర్. ఇప్పుడు ఏమయ్యింది చూసారా, మనకి ఇక్కడ బ్రాంచ్ మెయిన్ సెక్షన్ అనేది క్రియేట్ అవుతూ మెయిన్ సెక్షన్లోకి నేను స్విచ్ అయిపోయాను అనమాట. సరే ఒక్కసారి నేను క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, సో క్లియర్ చేసిన తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే నా మీ యొక్క కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశాను కదా. సో ఈ బ్రాంచ్లో ఏం చేస్తాను అనుకోనంటే కొంత వర్క్ని చేస్తాను అనమాట. ఏం చేస్తాను, ఏదో ఒక ఫైల్ని అప్డేట్ చేయడమో లేదంటే ఏదో ఒక చేంజెస్ చేస్తాను అనమాట. సరే ఒక్కసారి అల్లర్స్ చేస్తే మనకి ఏ ఫైల్స్ ఉన్నాయో తెలుస్తాయి కదా. సరే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే home.html ఓపెన్ చేస్తాను అనమాట. home.html. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాను. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఐ ప్రెస్ చేయాలన్నమాట. సరే నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను,
ఇక్కడ మనకు ఉంది కదా, న్యూ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ద ఎజెండా, వీఆర్ హియర్ టు టీచ్ ఆల్ కైండ్స్ ఆఫ్, ఓకే, వీఆర్ ఆన్ అవర్ వే టు క్రియేట్ మోర్ వీడియోస్ అండ్ మోర్ నాలెడ్జ్ టు షేర్. ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒకటి ఎంటర్ చేశాను అనమాట. సరే మీరు ఇది ఎలాగో ఎంటర్ చేశాను కాబట్టి మీరు ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అదైతే కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సేవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎస్కేప్ కొట్టిన తర్వాత Shift:W డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చేస్తే ఏం వస్తుంది మనకి, ఫైల్ అనేది అప్డేట్ అయ్యింది లేదా మాడిఫై అయ్యింది అని చెప్పేసి వస్తుంది కదా. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, home.htmlలో కొంచెం మాడిఫై చేశాను. సో మాడిఫై చేసిన తర్వాత ఏం జరిగింది అనుకోనంటే, నాకు మా మేనేజర్ నుండి కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చి ఏం చెప్పాడు, అరే అర్జెంటుగా ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ మీద వర్క్ చేయాలి. ఓకే, ఈమెయిల్ ఒకటి ప్రాబ్లం వచ్చింది, ఆ ఈమెయిల్ ఎవరో రాంగ్గా మెన్షన్ చేస్తున్నారు, దాన్ని నువ్వు మాడిఫై చేయాలి, వేగంగా చెయ్యి, ప్రొడక్షన్లోకి వేగంగా సెండ్ చెయ్యు అని చెప్పేసి నాకు ఒక కాల్ వచ్చిందనమాట. సో నేను వెంటనే ఏం చేస్తాను అనుకోనంటే, ఇప్పుడు నాకేంటి, నేను మెయిన్ సెక్షన్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఏంటి ఒక ఫైల్ని మాడిఫై చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెంటనే దీన్ని నేను యాడ్ చేస్తాను అనమాట, గిట్ యాడ్ home.html. ఓకే, యాడ్ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాను, దీన్ని నేను కమిట్ చేస్తాను అనమాట. గిట్ కమిట్ -m అప్డేటెడ్ మెయిన్ సెక్షన్ అని చెప్పేసి జస్ట్ ఏదో ఒక కమిట్ అనేది రాస్తాను అనమాట. ఎంటర్. ఓకే, ఎంటర్ చేసిన జస్ట్ ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను అనమాట. సో క్లియర్ చేసిన తర్వాత నేను గిట్ స్టేటస్ కొడితే నా వర్కింగ్ బ్రాంచ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నానంటే వెంటనే మాస్టర్ బ్రాంచ్కి మూవ్ అయిపోయి అక్కడ ఏం చేస్తానంటే వేరే బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. ఏంటి, ఈమెయిల్ ప్రాబ్లం కదా. సో కాబట్టి నేను ఈమెయిల్ ఫిక్స్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ అనమాట, మనకి ఇష్టం వచ్చినటువంటి నేమ్తో ఒక బ్రాంచ్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. సరే, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, ఇప్పుడైతే మాస్టర్ చెక్ చేసాను. ఒక్కసారి ఇక్కడ గిట్ స్టేటస్ చేద్దాం. ఓకే, మన యొక్క వర్కింగ్ ట్రీ అనేది ఏంటి, చాలా క్లీన్గా ఉంది. ఓకే, ఒక్కసారి మనం గిట్ లాగ్ చేద్దాం. గిట్ లాగ్ స్పేస్ 1 లైన్ గ్రాఫ్. ఓకే, ఏం జరిగింది, ఆల్ కూడా కొట్టేద్దాం. ఓకే, 2 డాష్లు ఇవ్వాలి కదా, ఎంటర్. చూసారా, అంటే ఇప్పటివరకు ఏం జరిగింది, మనం ఫస్ట్ ఫ్యూ కమిట్స్ చేసాం. ఆ కమిట్స్లో ఏముంది, ఫస్ట్ కమిట్లో ఏం చేసాం, మనం అన్ని ఫైల్స్ని యాడ్ చేసాం. ఆ తర్వాత ఏం జరిగింది, హోమ్ పేజ్ని యాడ్ చేసాం. ఈ విధంగా ఫస్ట్ 3 కమిట్స్ అయిన తర్వాత సైడ్ మెనూ అని చెప్పేసి ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాము, తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మన యొక్క మెయిన్ డెవలప్మెంట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఏం చేసాము, ఇంకొక కమిట్ని ఇచ్చాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఏం చేసాము, మెయిన్ సెక్షన్ అని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ని క్రియేట్ చేసి మళ్ళీ మాస్టర్లోకి మూవ్ అయ్యామన్నమాట. అందుకోసం మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, మాస్టర్కి హెడ్ అనేది పాయింట్అవుట్ చేసింది అనమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కసారి క్లియర్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే, నాకు వచ్చినటువంటి ఫిక్స్ అనేది ఏంటి, ఈమెయిల్ ఫిక్స్ కదా, ఈమెయిల్ని ఫిక్స్ చేయాలి. అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏం జరిగింది అనుకోనంటే, ఇక్కడ చూసారా మీరు, ఎల్ఎస్ చేస్తున్నాను. ఎల్ఎస్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి అడ్రస్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకే, అడ్రస్ ఏంటి అనుకోనంటే విఐ అడ్రస్, ఎంటర్. ఇక్కడ చూసారా tech.suresh yadav అని ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే tech.sureshyaadav@gmail.com అని చేంజ్ చేయాలన్నమాట. అదే యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక్కసారి బయటకు వచ్చేసి, ఎక్కడ నేను సేవ్ చేయట్లేదు అనమాట అది. సో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జస్ట్ ఒకసారి బయటకు వచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆ ఇష్యూని ఇక్కడ సాల్వ్ చేయట్లేదు అనమాట, వేరే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడ సాల్వ్ చేస్తాను. ఓకే, జస్ట్ :q నెగేషన్ మార్క్ ఇచ్చి ఎంటర్ కొట్టాను అనమాట. సరే, ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేను address.html మాడిఫై చేయలేదు, ఇప్పుడు ఒక బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసి అందులో నా ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకుంటాను అనమాట. సో రియల్ వరల్డ్గా ఇదే జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా చేంజెస్ అనేవి డైరెక్ట్గా మాస్టర్ బ్రాంచ్లో చేయమన్నమాట. మనకు వచ్చినటువంటి ఇష్యూని బేస్ చేసుకొని సపరేట్గా ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి, ఇష్యూ అవ్వచ్చు లేదా ఫీచర్ అవ్వచ్చు అనమాట, ఒక వేరే బ్రాంచ్ని క్రియేట్ చేసి అక్కడ మనం చేంజెస్ చేసి అవి మాస్టర్లోనికి మనం మెర్జ్ చేస్తామన్నమాట. సరే, ఇప్పుడు అది ఎలా చేద్దామని చూద్దాం. సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను, గిట్ చెక్అవుట్ స్పేస్ -b బ్రాంచ్ నేమ్ అనమాట. బ్రాంచ్ నేమ్ ఏమని ఇస్తాము, ఈమెయిల్ ఫిక్స్ కదా. ఓకే, ఈమెయిల్ ఫిక్స్ అని చెప్పేసి ఒక బ్రాంచ్ ఇస్తానమాట. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం జరిగిందో ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. ఓకే,
సరే ఇక్కడ మనం ఇప్పుడు ఒకసారి ఎల్ఎస్ చేద్దాం. ఎల్ఎస్ చేసిన తర్వాత ఏంటి మనకి అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేస్తాను అనమాట. విఐ స్పేస్ అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మన ఫిక్స్ ఏంటి, ఇక్కడ టెక్ డాట్ సురేష్ యాదవ్ ఉంది కదా, దీన్ని నేను అప్డేట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ ఒకసారి ఇన్సర్ట్ మోడ్ తర్వాత ఇక్కడ @gmail.com అని చెప్పేసి ఎంటర్ ఇచ్చేసామని అని చెప్పేసి ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేస్తున్నాను, ఎస్కేప్ కాలన్, ఇది కాలన్ ఎలా ఇస్తామంటే షిఫ్ట్ పెట్టేసి కాలన్ మీద ఎంటర్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఇది ప్రాబ్లంగా ఉంటే డైరెక్ట్గా మీరు వర్కింగ్ డైరెక్టర్లోకి వెళ్ళేసి ఎడిట్ విత్ నోట్ప్యాడ్++ కూడా చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడైతే నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. WQ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసేసాం కదా. ఒక్కసారి నేను గిట్ స్టేటస్ చేస్తే ఏమొస్తుంది, అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మాడిఫై అయ్యింది అని వస్తుంది కదా. ఒక్కసారి క్లియర్ చేద్దాం. ఓకే, క్లియర్ చేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కసారి జస్ట్ గిట్ స్టేటస్ ఇచ్చి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను గిట్ యాడ్ అంటే ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే నాకు వచ్చినటువంటి ఇష్యూని నేను ఇప్పుడు సాల్వ్ చేశాను అనమాట. సాల్వ్ ఏ విధంగా చేశాను, అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్లో మాడిఫై చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని యాడ్ చేసేద్దాం. ఓకే, గిట్ యాడ్ స్పేస్ అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. ఓకే, ఎంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి గిట్ స్టేటస్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ అయింది. ఓకే, ఒక్కసారి క్లియర్ చేసేసి ఇప్పుడు దాన్ని మనం కమిట్ చేసేద్దాం. గిట్ కమిట్ -m ఫిక్స్డ్ ఈమెయిల్ ప్రాబ్లం, అంతే కదా. సో ఇది మనకి ఇప్పుడే వచ్చినటువంటి అర్జెంట్ ఫిక్స్ అనమాట. సో దీన్ని మనం ఏం చేసామంటే ఇప్పుడు కమిట్ చేస్తున్నాం అనమాట. కమిట్ అయిపోయింది. ఓకే, కమిట్ అయిపోతే ఇప్పుడు జరిగిందంతా ఏంటి, మనకి ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి ఒక బ్రాంచ్లో ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యొక్క ఈమెయిల్ ఫిక్స్లో ఉన్నటువంటి చేంజెస్, అంటే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి బ్రాంచ్లో ఉండేటువంటి చేంజెస్ని మాస్టర్లోనికి మెర్జ్ చేయాలన్నమాట. సో మెర్జ్ ఏ విధంగా చేస్తాము అంటే ఇప్పుడు మనకు ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఈ 2 బ్రాంచెస్ మధ్యన మనం మెర్జ్ చేయాలి. ఎప్పుడైతే మనం 2 బ్రాంచెస్ మధ్యన మెర్జ్ చేయాలనుకుంటున్నామో అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి 2 థింగ్స్ అనమాట. ఏ బ్రాంచ్లోనికి మనం మెర్జ్ చేయాలనుకుంటున్నాము అనేది మనం ఫస్ట్ తెలియాలన్నమాట. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నాను, మాస్టర్ బ్రాంచ్లోకి నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏం చేయాలి అంట, మనం ఏ బ్రాంచ్లోకి మెర్జ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్లోకి మనం ఫస్ట్ చెక్అవుట్ అవ్వాలన్నమాట. అయితే ఈ కేసులో నేను మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఈమెయిల్ ఫిక్స్ని మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేయాలనుకుంటున్నాను, అంటే బేసికల్గా మెర్జ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏం చేస్తానంటే గిట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసాం కదా. ఒక్కసారి క్లియర్ చేద్దాం. అయితే ఇప్పుడు మాస్టర్లో ఎల్ఎస్ చేస్తే ఏమవుతుంది, about.html ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఒక్కసారి address.htmlని చెక్ చేశాను అనుకోండి, ఏం రావాలి మనకి, అక్కడ మనం ఈమెయిల్ ఫిక్స్లో ఇచ్చినటువంటి చేంజ్ అనేది ఇక్కడ కనిపించకూడదు అనమాట. ఎందుకంటే అది జరిగిన వర్క్ అనేది మనకి వేరే బ్రాంచ్లో ఉంది కాబట్టి, ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి బ్రాంచ్లో ఉంది కాబట్టి. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి ఫైల్స్లో కంటెంట్ ఏదైనా చూడాలి అనుకోండి, ఏం చేయొచ్చు అంటే క్యాట్ అనేటువంటి ఒక కమాండ్ ఉంటుంది అనమాట. క్యాట్ address.html ఇస్తానమాట. ఓకే, ఒకసారి ఎంటర్ చేస్తే ఏమవుతుంది అనుకోనంటే address.htmlలో ఉన్నటువంటి కంటెంట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎంటర్. చూసారా, ఇక్కడ మీకు ఏమైంది, టెక్ డాట్ సురేష్ యాదవ్ అనేటువంటి చేంజ్ ఇక్కడ మీకు లేదు. ఎందుకోసం అనుకోనంటే ఆ చేంజ్ మనం మాస్టర్ బ్రాంచ్లో చేయలేదు, ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి ఇంకొక బ్రాంచ్లో చేశాం కాబట్టి ఆ యొక్క చేంజెస్ అనేవి ఇక్కడ ఉండవన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈమెయిల్ ఫిక్స్లో ఉన్నటువంటి చేంజెస్ని మనం ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లోనికి మెర్జ్ చేయాలన్నమాట. సో మెర్జ్ చేయాలి కాబట్టి నేను ఏం చేశాను, మాస్టర్ బ్రాంచ్లోకి మూవ్ అయ్యాను కదా. ఓకే, ఒక్కసారి క్లియర్ చేసి ఇప్పుడు మెర్జ్ చేద్దాం. సో మెర్జ్ ఏ విధంగా చేయాలి, గిట్ మెర్జ్ స్పేస్ ఇచ్చేసి ఏ బ్రాంచ్ని అయితే నేను మెర్జ్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క బ్రాంచ్ నేమ్ ఇస్తానమాట. ఏమైనా ఇస్తాను, ఈమెయిల్ ఫిక్స్, ఇదే కదా బ్రాంచ్ నేమ్. ఓకే, ఒక్కసారి ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అనేది బాగా గుర్తుంచుకోవాలన్నమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పింది అనమాట. అంటే ఇప్పుడు జరిగినటువంటి మెర్జ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఏం జరిగింది, ఈమెయిల్ ఫిక్స్ అనేది మాస్టర్లోనికి మెర్జ్ అయిపోయింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఈమెయిల్ ఫిక్స్లో ఉన్నటువంటి చేంజెస్ మాస్టర్లోనికి వచ్చేయాలన్నమాట. సరే, ఒక్కసారి ఎల్ఎస్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాట్ చేద్దాం address.html. అంటే ఇంతకుముందు మనకి మాస్టర్లో address.html చెక్ చేసినప్పుడు ఆ చేంజ్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి మెర్జ్ చేసాం కదా, ఇప్పుడు చూద్దాం. ఎంటర్. చూసారు, ఇప్పుడు మనకి ఏమైంది, tech.sureshyatham@gmail.comలో ఆ చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట.
చూసారా ఆ చేంజ్ అనేది మాకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు జరిగింది ఏంటి, ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి బ్రాంచ్లో ఉన్నటువంటి చేంజెస్ మనకి మాస్టర్లోనికి మెర్జ్ అయిపోయాయి అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెర్జ్ ఏంది, ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అనమాట. మరి ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని చెక్ చేయడానికి ఏం చేస్తాం, జస్ట్ ఒక్కసారి నేను క్లియర్ చేస్తున్నాను. ఓకే, గిట్ లాగ్ వన్ లైన్ గ్రాఫ్ ఆల్ ఎంటర్. సో ఇప్పుడు మనం గిట్లా కొట్టిన తర్వాత మనకి ఏం జరిగింది, ఇక్కడ మనం చూస్తే ప్రజెంట్ మనం ఎక్కడున్నాము, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. హెడ్ అనేది మాస్టర్ బ్రాంచ్ పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి మనమైతే మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కమిట్ ఏదైతే ఉందో కొత్త కమిట్, ఈ కొత్త కమిట్కి ఈమెయిల్ ఫిక్స్ కూడా పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంటే బేసికల్గా మనం ఇంతకుముందు ఈమెయిల్ ఫిక్స్లో వేరే ఒక కమిట్ చేసాం అంతే కదా, ఇంతకుముందు వేరే ఒక కమిట్ చేసి మళ్ళీ మనం మాస్టర్లోనికి పుష్ అయ్యాం. వేరే ఒక కమిట్ చేసి మళ్ళీ మనం మాస్టర్లోనికి చేంజ్ అయ్యామన్నమాట. అయితే మరి కమిట్ ఈమెయిల్ ఫిక్స్లో జరిగినటువంటి కమిట్ అనేది ఇక్కడ మనకు చూపించట్లేదు కదా. ఎందుకోసం అనుకోనంటే ఇప్పుడు మాస్టర్ ఈమెయిల్ అనేవి ఈ రెండు మెర్జ్ చేయడం వల్ల ఏం జరిగింది అనుకోనంటే ఈ యొక్క రెండు కూడా ఒకే సింగిల్ కమిట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అనమాట. అయితే మరి అక్కడ ఫార్వర్డ్ మెర్జ్ అంటే ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే గిట్ మెర్జ్ చేస్తుందో, ఓకే, ఒక 2 కమిట్స్ని మెర్జ్ చేస్తుందో ఆ యొక్క 2 కమిట్స్ అనేవి ఒకే యాన్సిస్టర్ నుండి వచ్చుంటే, యాన్సిస్టర్ అంటే ఆ 2 కమిట్స్ కూడా ఇంతకుముందు ఒకే కమిట్ ద్వారా వచ్చుంటే అది ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జింగ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా కనిపెట్టలేకపోతున్నాం, ఎందుకంటే ఇంతకుముందు నేను గిట్ లాగ్ చేయలేదు కాబట్టి మనం ఆ డిఫరెన్స్ని చూపించలేకపోతున్నాం. బట్ ఇక్కడైతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటనుకోనంటే ప్రజెంట్ ఈమెయిల్ ఫిక్స్ అదేవిధంగా మాస్టర్ కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈమెయిల్ ఫిక్స్, ఈ మాస్టర్ ఈ రెండు బ్రాంచెస్ కూడా ఒకే కమిట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకు వచ్చినటువంటి అర్జెంట్ ఫిక్స్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసాము, ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసి మాస్టర్లోనికి మెర్జ్ చేసేసాం కదా. మెర్జ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం మన యొక్క మాస్టర్ బ్రాంచ్ అదేవిధంగా ఈమెయిల్ ఫిక్స్ ఈ రెండు కూడా ఒకే కమిట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. అదేవిధంగా మన యొక్క చేంజెస్ ఈమెయిల్ ఫిక్స్లో ఉన్నటువంటి చేంజెస్ మాస్టర్లోనికి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే ఈమెయిల్ ఫిక్స్ని నేను డిలీట్ చేసి వచ్చాను అనమాట. అంటే ఈ బ్రాంచ్ ద్వారా నాకు ఇప్పుడు పని లేదు అని చెప్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, గిట్ బ్రాంచ్ స్పేస్ -t ఈమెయిల్ ఫిక్స్. అంటే ఎప్పుడైనా ఒక బ్రాంచ్ని మనం డిలీట్ చేయాలి అంటే గిట్ బ్రాంచ్ డిలీట్కి షార్ట్ కట్ కమాండ్ వచ్చేసి -d అండ్ దెన్ ఆ యొక్క బ్రాంచ్ నేమ్. ఇప్పుడు ఎంటర్. ఏమైంది, ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి బ్రాంచ్ ఇప్పుడు ఏమైంది, డిలీట్ అయిపోయింది అనమాట. సరే ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను అనమాట. సో క్లియర్ చేసినది ఏం చేస్తున్నాను, గిట్ స్టేటస్. ఏమైంది, నా యొక్క వర్కింగ్ ట్రీ అనేది క్లీన్గా ఉంది. సరే ఇప్పుడు ఒకసారి గిట్ లాగ్ వన్ లైన్ గ్రాఫ్ ఆల్. ఇప్పుడు ఏమవ్వాలి, బేసికల్గా ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి బ్రాంచ్ మనకి కనిపించకూడదు అనమాట. ఎంటర్. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, ఇంతకుముందు మాస్టర్ తర్వాత కామా ఉండి ఈమెయిల్ ఫిక్స్ ఉంది కదా, కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఓన్లీ ఒక మాస్టర్ని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమెయిల్ ఫిక్స్ అనేటువంటి బ్రాంచ్ డిలీట్ అయిపోయింది అనమాట. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా యొక్క ఈమెయిల్ ఫిక్స్ యొక్క చేంజెస్ అనేవి నా యొక్క మాస్టర్లోకి వచ్చేసాయి. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంతకుముందు నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను, మెయిన్ సెక్షన్ అనే బ్రాంచ్లో ఉన్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మెయిన్ సెక్షన్లోకి మూవ్ అయ్యి నా యొక్క చేంజెస్ని నేను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు మెయిన్ సెక్షన్లోకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, గిట్ చెక్అవుట్ మెయిన్ సెక్షన్. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, మెయిన్ సెక్షన్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఎంటర్. ఓకే ఇప్పుడు మెయిన్ సెక్షన్లో ఉన్నాను, ఒకసారి అలర్ట్ చేద్దాం. నాకు ఈ ఫైల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఈ యొక్క అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్లో మన మాస్టర్లో ఉండేటువంటి చేంజెస్ ఇందులో కనిపించవన్నమాట. ఆ చేంజెస్ ఏంటి, @gmail.comలో యాడ్ చేసాం కదా, అంటే ఈమెయిల్ ఫిక్స్లో చేసినటువంటి చేంజెస్ మాస్టర్లో పుష్ చేసాం కదా. ఇప్పుడు మనం మెయిన్ సెక్షన్కి మూవ్ అయ్యాం కదా, ఆ చేంజెస్ మనకి ఇక్కడ కనిపించవన్నమాట. ఎందుకంటే ఆ చేంజెస్ అన్ని మాస్టర్లో ఉంటాయి అన్నమాట. ఓకే మెయిన్ సెక్షన్లో ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒకసారి
క్యాట్ అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్ చెక్ చేస్తున్నాను అనమాట, ఉందా లేదని చెప్పి ఎంటర్. చూసారా ఇక్కడ మీకు ఆ చేంజ్ అనేది కనిపించదు అనమాట, ఎందుకంటే మెయిన్ సెక్షన్ అనేది ఇంతకు ముందే మనం చెక్అవుట్ చేశాను అనమాట. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒకసారి క్లియర్ చేస్తున్నాను అనమాట. అయితే ఒకసారి గిట్ స్టేటస్ చేద్దాం. గిట్ స్టేటస్ చేస్తే బేసికల్గా ఇది వర్కింగ్ ట్రీ క్లీన్ అనే వస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఇందులో ఒక కమిట్ ఇచ్చాం కదా మనం. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ఒక్కసారి ఎల్ఎస్ చేసి, ఇంతకుముందు నేను హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ వర్క్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఒక్కసారి నేను హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తాను అనమాట, ఎంటర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే మెయిన్ సెక్షన్లో ఇంతకుముందు వర్క్ని స్టాప్ చేశాను కదా, ఆ వర్క్ నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను అనమాట. సో కంప్లీట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, జస్ట్ ఒకసారి ఇన్సెట్ మోడ్లోకి వెళ్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు నేను డాటాను ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంకొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను అనమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను అనమాట. సరే ఇంకొకసారి ఒకవేళ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా యొక్క చేంజెస్ మెయిన్ సెక్షన్లో ఉన్నటువంటి చేంజెస్ నేను ఇప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. సో కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, సేవ్ చేస్తున్నాను అనమాట. ఎస్కేప్ :WQ ఎంటర్. ఓకే, ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చేస్తే ఏమొస్తుంది, మాడిఫైడ్ అని వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, గిట్ యాడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అంతే కదా, గిట్ యాడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. ఒక్కసారి క్లియర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, కొత్తగా చేసినటువంటి చేంజెస్ని కమిట్ చేసేద్దాం. సో గిట్ కమిట్ స్పేస్ -m అప్డేటెడ్, లేదా మనం ఏం చేద్దాం, ఫినిష్డ్ అని రాసేద్దాం. ఫినిష్డ్ మెయిన్ సెక్షన్ అంటే ఏంటంటే నీ యొక్క మెయిన్ సెక్షన్కి ఏదైతే నువ్వు అనుకున్నావో వాటిని అన్నిటిని ఇప్పుడు ఫినిష్ చేసావు అనమాట. సో ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, సో ఇప్పుడు మెయిన్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ యొక్క మెయిన్ సెక్షన్ని నా యొక్క మాస్టర్లోనికి మెర్జ్ చేస్తాను అనమాట. సో మెయిన్ సెక్షన్ని మాస్టర్లోకి మెర్జ్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ మాస్టర్లోనికి మూవ్ అవ్వాలన్నమాట. సో మాస్టర్లోకి మూవ్ అయ్యే ముందు ఒక్కసారి నేను గిట్ లాగ్ చేసి అసలు ఏం జరిగిందో చూద్దాం. గ్రాఫ్ ఆల్, సో గిట్ ఆన్లైన్ గ్రాఫ్ ఆల్ ఎంటర్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కొత్తగా చేసినటువంటి మెయిన్ సెక్షన్ బ్రాంచ్లో ఒక కమిట్ని ఇచ్చాను అనమాట. ఓకే, అదేవిధంగా నా యొక్క మాస్టర్ ఎక్కడుంది, నా యొక్క మాస్టర్ అనేది ఇక్కడ ఉంది. అంటే చూసారా ఇక్కడ ఉందన్నమాట నా యొక్క మాస్టర్ అనేది. చూసారా ఈ యొక్క కమిట్కి ఈ విధంగా వచ్చింది మాస్టర్. అండ్ నా యొక్క మెయిన్ సెక్షన్ ఎక్కడుంది, ఇక్కడెక్కడో ఉందన్నమాట, అంటే ఇక్కడ ఉందన్నమాట. సో కాబట్టి దీని యొక్క యాన్సెస్టర్ అంటే దీని యొక్క యాన్సెస్టర్ అంటే దీని యొక్క ముందు కమిట్ ఎవరు, ఇదనమాట. కానీ నా యొక్క మాస్టర్ కమిట్ ఎవరు, ఇదనమాట. సో అంటే ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, నా యొక్క మెయిన్ సెక్షన్ యొక్క ముందు కమిట్, అదేవిధంగా నా యొక్క మాస్టర్ యొక్క ముందు కమిట్ యొక్క రెండు వచ్చేసి డిఫరెంట్ అనమాట. సరే అదొక్కసారి మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే ఇది ఒక్కసారి క్లియర్ చేసి నేనేం చేస్తాను, మాస్టర్లోనికి మూవ్ అయిపోతాను అనమాట. సో ఏం చేశాను, గిట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా యొక్క మెయిన్ సెక్షన్ని మాస్టర్లోనికి మెర్జ్ చేస్తాను అనమాట. మెర్జ్ ఏ విధంగా చేస్తాము, గిట్ మెర్జ్ మెయిన్ సెక్షన్. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క మెయిన్ సెక్షన్లో చేసినటువంటి చేంజెస్ అన్నీ కూడా నాకు మాస్టర్కి వచ్చేస్తాయి అనమాట. సరే ఇప్పుడు నేను మెర్జ్ చేయక ముందు ఏం చేస్తాను అంటే ఒక్కసారి నేను చెక్ చేస్తాను అనమాట, నా యొక్క హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎంటర్. అయితే ఇక్కడ మీరు చూసారా ఇలా ఉందన్నమాట, న్యూ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ద ఎజెండా అని చెప్పేసి ఇక్కడ మీరు చూసారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపించడం లేదు. ఎందుకోసం అంటే ఆ చేంజెస్ అనేవి మనకి మెయిన్ సెక్షన్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు మాస్టర్లోకి ఆ చేంజెస్ని తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేయాలి, మెయిన్ సెక్షన్ మనం మాస్టర్లోనికి మెర్జ్ చేయాలన్నమాట. సో కాబట్టి ఏం చేద్దామంటే గిట్ మెర్జ్ మెయిన్ సెక్షన్ ఎంటర్. ఏమైంది, ఇక్కడ చూసారా మెర్జ్ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మెర్జ్ మేడ్ బై రికర్సివ్ స్ట్రాటజీ. ఇంతకుముందు ఒకసారి మనం మెర్జ్ చేసాం, అప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఫాస్ట్ ఫార్వర్డ్. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, రికర్సివ్ స్ట్రాటజీ అనమాట. అయితే రికర్సివ్ స్ట్రాటజీ అనేది ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, మనకున్నటువంటి ప్రజెంట్ 2 కమిట్స్ డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్నటువంటి ప్రజెంట్ 2 కమిట్స్ అనేవి డిఫరెంట్ యాన్సిస్టర్గా ఉంటే అప్పుడు అది ఏం చేస్తుంది అనుకోనంటే రికర్సివ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి బ్రాంచెస్ని మెర్జ్ చేస్తుంది అనమాట. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా యొక్క హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఆ చేంజెస్ అనేవి వచ్చాయా లేదనేది ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. క్యాట్ స్పేస్
హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. చూసారా నాకు ఆ చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట. ఇక్కడ చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్, అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ఏంటి, నాకు మెయిన్ సెక్షన్లో ఉన్నటువంటి చేంజెస్ అనేవి నా యొక్క మాస్టర్లోనికి వచ్చేసాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిందంతా ఏంటి, ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి చేంజెస్ని ఇంకో బ్రాంచ్లోకి ఏ విధంగా మెర్జ్ చేయాలి అనేది చూసామన్నమాట. అయితే ఇప్పుడు వరకు కూడా మనకు అంతా కూడా స్మూత్గా మెర్జ్ అయితే అయిపోయింది. కానీ చాలాసార్లు మనకేంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అనమాట. అటువంటి ఇష్యూస్ని ఏమంటారు అంటే మెర్జ్ కన్ఫ్లిక్ట్స్ అంటారనమాట. అయితే ఇప్పుడు మెర్జ్ కన్ఫ్లిక్ట్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న కమెంట్స్ తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు మనం చాలా డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసాం. అందులో కొన్ని బ్రాంచెస్ని మెర్జ్ చేసాం, అదేవిధంగా కొన్ని బ్రాంచెస్ని మనం మెర్జ్ చేయలేదు. అయితే ఏ బ్రాంచెస్ని మెర్జ్ చేసాం, ఏ బ్రాంచెస్ని మెర్జ్ చేయలేదు అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, గిట్ బ్రాంచ్ స్పేస్ మైనస్ మెర్జ్ అని చెప్పామనుకోండి, ఎంటర్ చేద్దాం. సో ఏమని వస్తుంది చూసారా, మెయిన్ సెక్షన్ అనేటువంటి బ్రాంచ్ మనం ఏం చేసాము, మాస్టర్లోనికి మెర్జ్ చేసాం అనమాట. అందుకోసం మనకి ఏమొస్తుంది, మెయిన్ సెక్షన్ అనేది మెర్జ్ అయ్యింది అని వస్తుంది అనమాట. సిమిలర్గా అయితే ఇక్కడ మీరు అడగొచ్చు ఈమెయిల్ ఫిక్స్ అనేది ఎందుకు రావలేదు అనుకొని. కాకపోతే ఏంటంటే ఈమెయిల్ ఫిక్స్ని మనం ఆల్రెడీ డిలీట్ చేసాం కాబట్టి అది మనకి ఇక్కడ డిస్ప్లే చేయదనమాట. సరే ఇంకొకసారి ఏం చేద్దాము, గిట్ బ్రాంచ్ మనకి ఏ బ్రాంచెస్ మెర్జ్ అవ్వలేదు తెలుసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, గిట్ స్పేస్ అప్పుడు ఏం చేయొచ్చు, గిట్ బ్రాంచ్ స్పేస్ మైనస్ మైనస్ నో మెర్జ్ ఎంటర్. ఏమైంది, సైడ్ మెను అనేటువంటి బ్రాంచ్ ఇంకా మనం మెర్జ్ చేయలేదు అని చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి రియల్ వరల్డ్లో మనం చాలా బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. అందులో కొన్ని బ్రాంచెస్ని మెర్జ్ చేస్తాం, కొన్ని బ్రాంచెస్ని మెర్జ్ చేయమన్నమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ యొక్క కమాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. గిట్ బ్రాంచ్ స్పేస్ మెర్జ్, అదేవిధంగా గిట్ బ్రాంచ్ స్పేస్ నో మెర్జ్ అని చెప్తే మనకి ఏ బ్రాంచెస్ అయితే మెర్జ్ ఇవ్వలేదో అవన్నీ కనిపిస్తాయి అనమాట. సరే ఇప్పుడైతే నేను ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఒక్కసారి ఎల్ఎస్ చేస్తే మనకి ఏ ఫైల్స్ ఉన్నాయి, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, అడ్రస్ డాట్ హెచ్టిఎంఎల్, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. అయితే మరి యొక్క మెర్జ్ కన్ఫ్లిక్ట్స్ ఏ విధంగా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఓకే, 2 బ్రాంచెస్ మీద ఒక ఇద్దరు వర్క్ చేస్తున్నారనుకోండి. ఏ బ్రాంచ్ మీద రాము వర్క్ చేస్తున్నాడు, బి బ్రాంచ్ మీద దీపక్ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. అయితే ఇప్పుడు రాము ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఒక చేంజ్ చేశాడు అనమాట. అయితే ఒక అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకుందాం. ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్లో 5th లైన్లో ఒక చేంజ్ చేశాడనమాట. సిమిలర్గా దీపక్ ఏం చేశాడు, సేమ్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో 5th లైన్లోనే ఒక చేంజ్ చేశాడనమాట. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క 2 బ్రాంచెస్ని వాళ్ళు మెర్జ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి ఇష్యూ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకే సింగిల్ లైన్లో వాళ్ళ యొక్క చేంజ్ ఉంది కాబట్టి మెర్జ్ టూల్ ఏదైతే ఉంటుందో దానికి అనమాట అర్థం కాదనమాట. ఈ చేంజ్ని తీసుకోవాలా లేదా ఆ చేంజ్ని తీసుకోవాలా అనేది అది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనకి మెర్జ్ కన్ఫ్లిక్ట్ ఇష్యూ అనేది మెర్జ్ కన్ఫ్లిక్ట్ అనేటువంటి ఇష్యూ అనేది మనకు వస్తుందన్నమాట. సరే ఇప్పుడైతే నేను చేస్తున్నాను, ఒక్కసారి నా దగ్గర ఏ బ్రాంచెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ బ్రాంచ్ స్పేస్ మైనస్ ఏ అన్ని బ్రాంచెస్ని ఇస్తుంది అనమాట. సో కాబట్టి మన దగ్గర ఏంటి, మెయిన్ సెక్షన్ అనేటువంటి బ్రాంచ్ ఉంది, అదేవిధంగా సైడ్ మెను అనేటువంటి ఒక బ్రాంచ్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క మాస్టర్ బ్రాంచ్లో ఏం చేస్తానంటే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఒక చేంజ్ని చేస్తాను అనమాట. చేంజ్ని చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే సైడ్ మెను బ్రాంచ్కి చేంజ్ అవుతానమాట. చేంజ్ అయ్యి సేమ్ అక్కడ కూడా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఓకే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లోనే ఒక చేంజ్ని చేస్తానమాట. ఓకే, చేంజ్ని చేసి మెర్జ్ చేస్తానమాట. మెర్జ్ చేస్తే అప్పుడు మనకి మెర్జ్ కన్ఫ్లిక్ట్ అనేది వస్తుందో లేదనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సరే ఇప్పుడైతే నేను ఏం చేస్తాను, విఐ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ చేసి ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను అనమాట. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాను, వీటి C++, పైథాన్, వెబ్ టెక్నాలజీస్, గిట్ అని చెప్పాను కదా, ఇంతకుముందు రాశాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కామా పెట్టేసి ఇంకొక లైన్ ఎంటర్ చేస్తానన్నమాట. కామా పెట్టేసి ఇంకొక టెక్నాలజీ ఏదైనా యాడ్ చేద్దాం. ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ PHP అని యాడ్ చేద్దాం. ఎస్కేప్ కొట్టేసి WQ అంటే సేవ్ చేశాను అనమాట. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, గిట్ స్టేటస్ కొడితే ఓకే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది అప్డేట్ అయ్యింది. సరే ఒక్కసారి నేను క్లియర్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఇప్పుడు మాస్టర్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనం అప్డేట్ చేసామన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైడ్ మెనూకి మూవ్ అవుతాను అనమాట. గిట్ చెక్అవుట్ గిట్ చెక్అవుట్ సైడ్ మెను. ఓకే, ఎంటర్. ఏమని అంటుంది, యువర్ లోకల్ చేంజెస్ టు ద ఫాలోయింగ్ ఫైల్స్ వుడ్ బి ఓవర్ రిడన్, ప్లీజ్ కమిట్ అంటుంది అనమాట. సరే నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క చేంజెస్ని కమిట్ చేసేస్తాను. గిట్ యాడ్ డాట్ అన్నీ యాడ్ అయిపోయాయి కదా, గిట్ కమిట్ ఏం చేస్తాను, అప్డేటెడ్
హోమ్ పేజా సారీ అప్డేటెడ్ అబౌట్ ఓకే యాడెడ్ న్యూ టెక్నాలజీ పిహెచ్పి అని చెప్పేసి ఏదో ఒకటి కమిట్ ఇచ్చాను అనమాట. ఎంటర్. ఇప్పుడు ఏమయ్యింది, నేను నా యొక్క మాస్టర్లో ఒక చేంజ్ చేసి దాన్ని కమిట్ చేశాను కదా, అప్పుడు ఒకసారి క్లియర్ చేద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడైతే కొత్త బ్రాంచ్ సైడ్ మెనూకి మూవ్ అవ్వాలనుకుంటున్నానో నాకు అది అలౌ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు మాస్టర్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి అలౌ చేయలేదన్నమాట. కాబట్టి నేను ఏం చేసిన వాటిని కమిట్ చేశాను అనమాట. సో కమిట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, సైడ్ మెనూలోకి మూవ్ అవ్వచ్చు అనమాట. సో గిట్ చెక్అవుట్ స్పేస్ మైనస్ బి ఎందుకు ఉండదు కదా, గిట్ చెక్అవుట్ సైడ్ మెనూ ఓకే ఎంటర్. ఇప్పుడు ఏంటి, నేను సైడ్ మెనూలో ఉన్నాను. ఒకసారి ఎల్ఎస్ చేద్దాం. అయితే ఎల్ఎస్ చేసిన తర్వాత ఏంటి అనుకోనంటే, ఇప్పుడు నేను అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ చెక్ చేశాను అనుకోండి, నేను కొత్తగా యాడ్ చేసినటువంటి పిహెచ్పి అనేది మనకి ఇక్కడ కనిపించదు అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ చూసారా, మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ గిట్టు అదేవిధంగా అవి ఏమి మనకి ఇక్కడ కనిపించలేదు అనమాట. ఎందుకోసం అనుకోనంటే, ఆ చేంజెస్ అనేవి మాస్టర్లో ఉన్నాయి, కానీ సైడ్ మెనూలో ఆ చేంజెస్ అనేవి లేవన్నమాట. సరే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఈ యొక్క బ్రాంచ్లో ఈ సేమ్ నెంబర్ లైన్లో ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ లైన్లో నేను ఏం చేస్తానంటే ఒక చేంజ్ని చేస్తాను అనమాట. అయితే మనకు మాస్టర్లో కూడా సేమ్ ఈ లైన్లోనే చేంజ్ ఉంది, అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చేస్తుంది సేమ్ ఈ లైన్లోనే. ఓకే, ఇప్పుడైతే నేను చేస్తాను అనమాట. ఎల్ఎస్ ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. ఓకే, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ నేను ఇప్పుడు చేంజ్ చేయాలి కదా. ఓకే, ఒక్కసారి క్లియర్ చేద్దాం. ఏం చేస్తాను, విఐ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసి ఏం చేస్తానంటే, నేను ఇక్కడే ఒక చేంజ్ చేస్తాను అనమాట. ఏమని రాస్తాను, కామా ఇచ్చేసి ఏం చేస్తున్నాను, నేను ఒక గిట్ అని యాడ్ చేశాను అనమాట. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, పైథాన్ అయిపోయింది, వెబ్ టెక్నాలజీస్ అయిపోయింది, ఏం చేశాను, మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశాను. ఏం చేశాను, ఎస్కేప్ కొట్టేసి సేవ్ చేశాను అనమాట. ఎంటర్ అయిపోయింది కదా. ఒక్కసారి గిట్ స్టేటస్ చేద్దాం. ఓకే, ఇది కొత్త ఫైల్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సైడ్ మెనూలో ఉన్నటువంటి ఈ యొక్క చేంజ్ని కమిట్ చేస్తాను అనమాట. గిట్ యాడ్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, గిట్ కమిట్ ఏం చేస్తున్నాను, -m అప్డేటెడ్ న్యూ టెక్నాలజీ అని చెప్పేసి ఎంటర్ చేశాను అనమాట. ఓకే, కమిట్ అయితే అయిపోయింది. ఒక్కసారి క్లియర్ చేద్దాం. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అనుకోనంటే, నా యొక్క సైడ్ మెనూలో ఉన్నటువంటి చేంజెస్ని నేను మాస్టర్లోనికి మెర్జ్ చేయాలనుకుంటున్నాను అనమాట. కానీ బేసికల్గా ఇక్కడ ఏం జరిగింది, సైడ్ మెనూలో మనం చేసినటువంటి చేంజ్, అదేవిధంగా మాస్టర్లో మనకు ఉన్నటువంటి చేంజ్ కూడా రెండు కూడా ఒకే లైన్లో ఉన్నాయి. కాబట్టి బేసికల్గా మనకి మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది రావాలి. సరే, ఇప్పుడు అయితే ఏం చేద్దాం, మన మాస్టర్లోకి మూవ్ అవుదాం. గిట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్. ఓకే, ఎంటర్ అయింది కదా. ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, సైడ్ మెనూని మాస్టర్లోనికి మెర్జ్ చేద్దాం అనమాట. మెర్జ్ ఏ విధంగా చేయాలి, గిట్ మెర్జ్ సైడ్ మెనూ. కాబట్టి ఎంటర్. ఏమని వచ్చింది మనకి, కన్ఫ్లిక్ట్ అని వచ్చింది అనమాట. ఓకే, ఆటో మెర్జింగ్ అనేది జరగలేదు, కన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అని చెప్తుంది అనమాట. ఏమని వచ్చింది, మెర్జ్ కన్ఫ్లిక్ట్ ఇన్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో మీకు ఒక కన్ఫ్లిక్ట్ వచ్చింది అని చెప్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియాలి అంటే మనం ఏం చేద్దామంటే, గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ కొట్టినప్పుడు మనకు చూపిస్తుంది అనమాట ఏ ఫైల్స్లో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనకు చూసారా, అన్మెర్జ్డ్ పాత్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఏమని చెప్తుంది, బోత్ మాడిఫైడ్ అంటే ఏంటంటే 2 బ్రాంచెస్లో అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఏం చెప్తుంది, మీరు చేంజ్ చేసిన తర్వాత దాన్ని గిట్ యాడ్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అది రెజల్యూట్ అవుతుంది అని చెప్తుంది అనమాట. అంటే అదేవిధంగా మీరు ఇక్కడ ఒకసారి చూస్తే, ఇంతకుముందు ఇక్కడ మనకు ఏముండేది, డైరెక్ట్గా బ్రాంచ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, బ్రాంచ్తో పాటుగా మెర్జింగ్ అని చెప్తుంది అనమాట. అంటే ఏంటంటే, మెర్జ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, మెర్జింగ్ స్టేట్లో ఉంది. అంటే ఏంటి, మెర్జ్ అవుతూ ఉంది అంటే పాజింగ్ స్టేట్లో ఉంది అని చెప్తుంది అనమాట. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, మనకి ఇక్కడ ఏమని ఇచ్చింది, అన్మెర్జ్డ్ పాత్స్ అని ఇచ్చింది కదా, అండ్ ఎందులో ప్రాబ్లం ఉందో కూడా చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లోకి మూవ్ అవుతాను అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్తున్నాను అనమాట, విఐ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్.
ఇప్పుడు మనం చూసారా ఒక కొత్తగా ఏదో చూస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు చూసారా ఒక్కసారి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాను. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను కదా, ఇప్పుడు చూసారా మనకి ఏమైంది, ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని యారోస్ని చూపిస్తుంది అనమాట. చూసారా యారోస్ ఇక్కడ చూపించి, యారోస్ పక్కన మనకి ఇక్కడ హెడ్ అని చూపించింది అనమాట. హెడ్ అనేది బేసికల్గా ఎప్పుడు చూపిస్తుంది, మీ యొక్క కరెంట్ బ్రాంచ్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా, అందుకోసం ఏమని చెప్తుందంట, మీ యొక్క కరెంట్ బ్రాంచ్లో ఉన్నటువంటి చేంజెస్ ఇదని చెప్తుంది అనమాట. ఏంటి, వెబ్ టెక్నాలజీస్, గిట్, పిహెచ్పి ఈ విధంగా ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సైడ్ మెనూలో ఉన్నటువంటి చేంజెస్ ఇది అని చెప్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసారా సైడ్ మెనూ. ఓకే, అంటే ఏంటంటే ఈ యొక్క ఈజీకోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఈజీకోల్డ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లైన్గా, ఈ లైన్కి అబోవ్ ఉన్నది మీకు ఒక కరెంట్ బ్రాంచ్ అనమాట. అంటే మీరు ప్రజెంట్ మాస్టర్ బ్రాంచ్లో ఉన్నారు కదా, ఆ చేంజెస్ ఇదనమాట. అదేవిధంగా ఆ లైన్ కింద ఉండేది ఏంటి, మీరు ఏ బ్రాంచ్ అనేది మెర్జ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ అనమాట. ఆ బ్రాంచ్ ఏంటి, సైడ్ మెనూ, అండ్ అందులో ఉన్నటువంటి చేంజెస్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనుకోనంటే, ఎయితర్ టాప్లో ఉన్నటువంటి చేంజెస్ అయినా తీసుకోవచ్చు, లేదా డౌన్లో ఉన్నటువంటి చేంజెస్ అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మీ కరెంట్ బ్రాంచ్లో ఉన్నటువంటి చేంజెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ మెనూలో ఉన్నటువంటి చేంజెస్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఏం చేస్తున్నాను ఇప్పుడు, నా యొక్క కరెంట్ బ్రాంచ్ అంటే మాస్టర్లో ఉన్నటువంటి చేంజెస్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే, ఈ యొక్క కింద ఉంది కదా, ఈ కింద ఉన్నటువంటి ఇది మొత్తాన్ని మనం డిలీట్ చేసేస్తాం అనమాట. ఓకే, చూసారా ఈ విధంగా ఈ యొక్క పారాగ్రాఫ్ని డిలీట్ చేసి ఈ యొక్క ఈక్వల్ సింబల్ని డిలీట్ చేశాను అనమాట. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, ఈ టాప్లో ఉన్నాయి కదా వీటిని కూడా డిలీట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, నా యొక్క సైడ్ మెనూలో ఉన్నటువంటి చేంజెస్ని నేను తీసుకోవడం లేదనమాట, కానీ ఎక్కడ తీసుకుంటున్నాను, మాస్టర్లో ఉండేటువంటి చేంజెస్ని తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎస్కేప్ కొట్టేసి దీన్ని నేను సేవ్ చేస్తాను అనమాట. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. ఓకే, గిట్ స్టేటస్ చూస్తే మీకు సేమ్ అదే చూపిస్తుంది అనమాట, కాకపోతే అన్మెర్జ్డ్ పాత్స్లో ఇది మనకి చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, గిట్ యాడ్ చేసి ఈ యొక్క ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఏంటి అంటే, మనం ఒక ఫైల్ని రెజల్యూషన్ చేసాము, ఒక కన్ఫ్లిక్ట్ని రెజల్యూట్ చేసాము అని చెప్తున్నాం అనమాట. కాబట్టి గిట్ యాడ్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చేయండి. ఏమని వచ్చింది చూసారా, ఆల్ కన్ఫ్లిక్ట్స్ ఫిక్స్డ్ బట్ యు ఆర్ స్టిల్ మెర్జింగ్. అంటే కన్ఫ్లిక్ట్స్ అనేవి అయిపోయాయి కానీ ఇంకా మీరు మెర్జ్ చేస్తున్నారు. అదేవిధంగా యూజ్ గిట్ కమిట్ టు కంక్లూడ్ ద మెర్జ్. అయితే గిట్ కమిట్ చేస్తే మీ యొక్క మెర్జ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటుంది. సరే, ఒక్కసారి క్లియర్ చేసి పైకి వెళ్దాం. సో ఇప్పుడు మనం మెర్జ్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ స్పేస్ కమిట్ ఇవ్వాలన్నమాట. సో కమిట్ చేస్తే ఆటోమేటిక్గా అది మెర్జ్ అయిపోతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేద్దాం అనుకోనంటే, గిట్ కమిట్ ఎంటర్. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇన్లైన్ కమిట్ ఇచ్చుకోవచ్చు, లేదనుకోనంటే నేను ఒక్కసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చెక్ చేసినప్పుడు ఏంటంటే, మీరు ఇంతకు ముందు ఒకవేళ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ని కన్ఫిగర్ చేసుకుంటే మీకు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ వస్తుంది, లేదంటే వి ఎడిటర్ వస్తుంది అనమాట. సో నేనైతే మీ ఇంతకు ముందు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ని కన్ఫిగర్ చేశాను కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. నాకేమైంది, ఇక్కడ చూపించింది అనమాట. సో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, ఏమని, కన్ఫ్లిక్ట్స్ జరిగాయి, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో జరిగాయి. అదేవిధంగా మీరు ఏం చేశారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఆల్ కన్ఫ్లిక్ట్స్ ఫిక్స్డ్ బట్ యూఆర్ స్టిల్ మెర్జింగ్, దట్ ఈస్ ఓకే. సో ఇక్కడ ఏమేమి చేశారు అనేది మొత్తం మీకు ఇక్కడ కామెంట్స్ రూపంగా చూపిస్తుంది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్లో ఎవరైనా దీన్ని రిఫర్ చేస్తున్నారనుకోండి, మీరు ఏ విధంగా ఆ యొక్క మెర్జ్ ఇష్యూని సాల్వ్ చేశారు లేదంటే రిజాల్వ్ చేశారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, ఏమి ఇక్కడ ఎంటర్ చేయట్లేదు, జస్ట్ ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఏంటి, డైరెక్ట్గా అది కమిట్ అయిపోతున్నట్టు అనమాట. ఓకే, క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు ఏమైంది, మెర్జ్ అయిపోయింది అనమాట. చూసారా, కమిట్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మెర్జ్ బ్రాంచ్ సైడ్ మెనూ. ఓకే, ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చేద్దాం. ఏమైందో చూసారా, వర్కింగ్ ట్రీ క్లీన్. అంటే ఏంటి, అన్నీ మెర్జ్ అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము అంటే, మనకు వచ్చినటువంటి మెర్జ్ కాన్ఫ్లిక్ట్ మనం ఏం చేసాం, రిజాల్వ్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఏం చేస్తాను అనుకోనంటే, గిట్ లాగ్ స్పేస్ 1 లైన్ స్పేస్ గ్రాఫ్ స్పేస్ ఆల్. అయితే ఇక్కడ మనకు ఒక్క విషయం చెప్పాలన్నమాట. సో నేను ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాను, ఈ విధంగా మొత్తం ఇంత పెద్ద లైన్ ఎంటర్ చేస్తున్నాను కదా, అలా కాకుండా ఏంటంటే మనం సింపుల్గా ఇంతది ఎంటర్ చేయకుండా సింపుల్గా సింగిల్ వర్డ్లో దీన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేస్తామంటే, గిట్లో మనకి ఏలియాస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ గురించి నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను అనమాట. సరే, ఇప్పుడైతే నేను ఒకసారి ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూసారా మనకు ఒక స్ట్రక్చర్ ఏ విధంగా వచ్చిందో. మనం చేసినటువంటి చేంజెస్ అన్నీ కూడా ఈ విధంగా మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్లో మనకు చూపిస్తుంది అనమాట. అయితే ఒక్కసారి మీరు దీన్ని జస్ట్ అలాగా చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది అనమాట, మనం ఏమేమి చేంజెస్ చేసామో అనేది. అయితే మీరు ఒకసారి చెక్ చేయండి అనమాట.
ఓకే, ఇప్పుడైతే నేను జస్ట్ ఒకసారి క్లియర్ చేసేస్తున్నాను అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏం నేర్చుకుంటాము అంటే నెక్స్ట్ నేర్చుకునేది గిట్ ఏలియాసెస్ అనమాట. నెక్స్ట్ నేర్చుకునేది ఏలియాస్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం కమెంట్స్ ఏమైనా ఎంటర్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం గిట్లో కమెంట్ తీసుకుందాం. ప్రతిసారి కూడా గిట్ లాగు, వన్ లైన్, ఆలు, గ్రాఫ్ ఇలా డిఫరెంట్ నేను ఇస్తున్నాను కదా. ఇప్పుడు నాకు అవన్నీ కాకుండా ఏంటంటే సింపుల్గా వాటన్నిటి కోసం ఒక షార్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పెద్దది పలకడం బదులు సింపుల్గా నేనేం చేస్తాను, ఏపీ అంటాను. అలా కాకుండా గుడ్ మార్నింగ్ బదులు మనం ఏం చేస్తాము, జీడీ అని టైప్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు గిట్లో కూడా మనం ఏలియాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నేనేం చెప్తాను అంటే రిమోట్ బ్రాంచింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, లోకల్ బ్రాంచెస్ మీద వర్క్ చేసాం కదా. లోకల్ బ్రాంచెస్ మీద వర్క్ చేసి బ్రాంచెస్ని క్రియేట్ చేసి బ్రాంచెస్ని మెర్జ్ చేసి కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసి ఇవన్నీ చేసాం. అదేవిధంగా ఇప్పుడు రిమోట్ బ్రాంచెస్ని ఏ విధంగా వర్క్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఆ తర్వాత గిట్లో స్టాషింగ్ అండ్ రీబేసింగ్ అనేటువంటి 2 బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. అండ్ ఫైనల్గా నేను ట్యాగింగ్ అనేటువంటి ఒక బోనస్ టిప్ని కూడా చెప్తాను అనమాట.